హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సరిలేరు నీకెవ్వరు థ్యాంక్స్ మీట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. నిజంగా సెలబ్రేషన్ అంటే ఇలా ఉంటుంది, బ్లాక్ బస్టర్ కా బాప్ అంటే ఇలా ఉంటుంది అని సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రూవ్ చేసిందనే చెప్పాలి. బికాజ్ అటు ఫ్యాన్స్ నుంచి కానీ ఆడియన్స్ నుంచి కానీ సరిలేని రెస్పాన్స్, సరిలేని అప్రిసియేషన్ అందుకుంటోంది సరిలేరు నీకెవ్వరు చిత్రం. అందుకనే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ప్రతి చోట రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు క్రియేట్ చేస్తోంది, రికార్డ్ స్థాయిలో అభిమానాన్ని సొంతం చేసుకుంటోంది సరిలేరు నీకెవ్వరు. అటు క్యూట్నెస్ని, ఎనర్జీని, రొమాన్స్ని, కామెడీని, ఒక పక్క ఎమోషన్స్ని, ఇంకో పక్క పేట్రియాటిజంని, ఇన్ని రకాల ఎమోషన్స్ని చక్కగా ఒక కథలో ఎంతో అద్భుతంగా ఆద్యంతం మనల్ని అలరించే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించారనే చెప్పాలి. అందుకనే ఇవాళ ఈ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఏ రేంజ్లో అందుకుంది అంటే ఆబ్వియస్గా ఈ సినిమా డైలాగ్ రూపంలో చెప్పాలి అంటే మాత్రం అబ్బా బాబా బాబా, ఇటువంటి బ్లాక్ బస్టర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. మీకు అర్థమవుతుందా? సో ఎస్, ఇవాళ మాత్రం ఈ మొత్తం హంగామా థ్యాంక్స్ చెప్పుకోవడానికి అనమాట. సో మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అండ్ తెలుగు ఆడియన్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఆడియన్స్ ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ కబాబ్గా నిలిపినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకోవడానికే ఇవాళ ఈ థ్యాంక్ యూ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దిల్ రాజు గారి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ అండ్ జిఎంబి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై అనిల్ రావిపూడి గారి దర్శకత్వంలో, దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీత సారథ్యంలో మహేష్ బాబు గారు ది సూపర్ స్టార్ హీరోగా అండ్ విజయశాంతి గారు అతి ముఖ్యమైన పాత్రలో, రాజేంద్ర ప్రసాద్ గారు, ఇలా ఎంతోమంది మంచి మంచి పాత్రల్లో కనిపిస్తుండగా మన బ్యూటిఫుల్ అండ్ క్యూట్ రష్మిక కూడా ఎంతో ఎంటర్టైనింగ్ క్యారెక్టర్లో మన ముందుకు వచ్చింది. అండ్ ఎస్, ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ రికార్డులని నాకు ఒక్కసారి తెలియజేయాలనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. బికాజ్ ఎప్పుడూ లేని విధంగా ఒక్క నెల్లూరులోనే 88 షోలు వేయడమే ఒక రికార్డ్ అయితే, ఆ 88 షోలు హౌస్ఫుల్ అవ్వడం ఇంకొక రికార్డ్. ఇలాంటి రికార్డ్స్ ఎన్నో ఉన్నాయి ఈ చిత్రానికి సంబంధించి. అందుకనే ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే సరిలేరు నీకెవ్వరు తెలుగు వర్షన్ మాత్రమే 32,77,00,000 షేర్ కలెక్ట్ చేయడం నిజంగా ఒక గొప్ప రికార్డ్ సాధించింది సరిలేరు నీకెవ్వరు. ఒక్కసారి ఈ సందర్భంగా టీం మొత్తానికి కంగ్రాచులేషన్స్ చెప్పేద్దామా? ఎస్, సినిమాలో అనిల్ రావిపూడి గారి దర్శకత్వం అనగానే మనం ఎంత ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేశామో ఆ ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే చాలా సర్ప్రైజ్ చేసిన విషయం ఒక మంచి ఎమోషన్ అండ్ పేట్రియాటిజం. అండ్ అటువంటి ఒక చాలా వేరియేషన్స్ ఉన్న పాత్రని కోర్స్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఎంత కనువిందుగా చేశారంటే ప్రతి ఫ్రేమ్ చూపు తిప్పుకొనివ్వకుండా సార్, కామెడీ టైమింగ్ చాలా చాలా కాలం తర్వాత మేము కంప్లీట్గా ఎంజాయ్ చేసాము. అండ్ రష్మిక, యూ ఆర్ ఫెంటాస్టిక్. మీకు అర్థమవుతుందా? అండ్ నిజంగా ఈ సినిమాకి సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పాలేమో విజయశాంతి గారి పాత్ర. ఆవిడ ఆన్ స్క్రీన్ ఎప్పుడెప్పుడు చూస్తామా అని 1000 కళ్ళతో ఎదురు చూసిన తెలుగు ప్రేక్షకులకి ఆవిడ పాత్ర నిజంగా ఎంత కళ్ళకి పండుగలా అనిపించిందంటే, ఆవిడ స్క్రీన్ పైన ఉన్నంతసేపు ఆ పవర్ కనిపిస్తూనే ఉందన్నమాట. ఆ గంభీర్యం, ఆ టీవీ అసలు ఎక్కడికి పోలేదు విజయశాంతి గారు. వెరీ హ్యాపీ టు సీ యూ ఆన్ స్క్రీన్ అగైన్. ఓకే, సో అండ్ ఈ సినిమాలో సంగీత గారు మీలో ఈ యాంగిల్ కూడా ఉందని ఇప్పుడే తెలిసింది. వి థరోలీ ఎంజాయ్డ్ యువర్ క్యారెక్టర్. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సీను, ప్రతి ఫ్రేమ్ గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది సరిలేరు నీకెవ్వరు. అండ్ నాకు తెలిసి ఇందాక స్క్రీన్ మీద కూడా ఒక పోస్టర్ వచ్చింది, మహేష్ బాబు గారు అండ్ విజయశాంతి గారు కలిసి ఉన్నది. పర్టికులర్గా ఆ సీన్ గూస్ బంప్స్ మూమెంట్ ఇన్ సినిమా అని చెప్పాలి. నాకు తెలిసి ఫ్యాన్స్కి గూస్ బంప్స్ మూమెంట్స్ చాలానే ఉంటాయి కదా. అందుకనే బ్లాక్ బస్టర్ కా బాప్ అయిన సందర్భంగా ఇవాళ టీం మెంబర్స్ అందరూ రెడీగా ఉన్నారు స్టేజ్ పైకి వచ్చి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూస్ చెప్పుకోవడానికి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కొక్కరుగా స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దామా? సో ఫస్ట్లీ టు స్టార్ట్ విత్, ఈ సినిమాని ఇంత పేసీగా, ఇంత చక్కగా మన ముందుకి అందించిన ఎడిటర్ తమ్మిరాజు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే మా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అబ్బాబాబా, అసలు ఒక్కొక్క ఫైట్ చూస్తుంటే ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయంటే
దట్ టు మహేష్ బాబు గారి స్టైల్లో ఆ ఫైట్స్ కంపోజ్ చేయడం మీకే సాధ్యమైందండి. అండ్ చిత్ర నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే దిల్ రాజు గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? విఎఫ్ఎక్స్ యుగంధర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈ సినిమాలో ఒక మంచి పాత్రలో మనకు కనిపించిన చిట్టి గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అలాగే అల్లూరి సీతారామరాజు అనే ఒక ఎమోషన్ని అద్భుతంగా తెరపైన పండించారు అనిల్ రావిపూడి గారు. అండ్ అటువంటి సీన్స్లో ఆ ఎమోషన్కి తగ్గట్టే నటించి పండించిన అజయ్ గారిని ఇప్పుడు సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అజయ్ గారు పేరు తలుచుకోగానే నాకు ఒకటి అనిపించింది. మహేష్ బాబు గారి క్యారెక్టర్ పేరు అజయ్ అవ్వడం, ఆయన సినిమాలో లుంగి కట్టడం, ఎక్కడో సెంటిమెంట్ బాగా కుదురుతోందని అర్థమవుతుంది. ఈ సినిమాలో మైండ్ బ్లాక్ పాట, అందుకనే అందరి మైండ్ బ్లాక్ చేసేసింది. ఓకే, సో ఇక పాటల గురించి ఎలాగో అనుకుంటున్నాం కాబట్టి దేవిశ్రీ ప్రసాద్ గారు, ద రాక్ స్టార్, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అద్దరు కొట్టేశారండి. ఫస్ట్లీ మైండ్ బ్లాక్ లాంటి పాట ఇచ్చి మహేష్ బాబు గారి చేత అలాంటి స్టెప్పులు వేయించినందుకు థ్యాంక్స్ చెప్పాలి దేవిశ్రీ ప్రసాద్ గారికి అండ్ అనిల్ రావిపూడి గారికి. ఐ థింక్ వీఆర్ మిస్సింగ్ శేఖర్ మాస్టర్ హియర్ ఫర్ దాట్. ఓకే, మూవింగ్ ఆన్. పల్లవి గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? పల్లవి, కౌముది, లెట్ మీ వెల్కమ్ యూ ఆన్ స్టేజ్. అండ్ ఇప్పుడు సంగీత గారిని కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. Now let me welcome the director of this film, Anil Ravipudi garu. Back to back success lato దూసుకుపోతున్నా మన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. And let's welcome a beautiful Rashmika Sanskriti. Can we have you on stage? ఎందుకో రష్మికని బాగా అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది. ఓకే, అండ్ చాలా కాలం తర్వాత ఈ సినిమా ద్వారా మనల్ని అలరించడానికి ముందుకు వచ్చిన విజయశాంతి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం వేదికపైకి. అలాగే సరిలేరు నీకెవరితో బ్లాక్ బస్టర్ కా బాప్ సక్సెస్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి వేదికపైకి సాదర స్వాగతం పలుకుతున్నాం. ఓకే, సో ముందుగా అజయ్ గారు మీరు స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సర్లేరు నీకెవరు ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఒకేసారి సూపర్ స్టార్ కృష్ణ గారితో సూపర్ స్టార్ మహేష్ గారితో ఒకేసారి పనిచేసిన ఫీలింగ్ కలిగింది. చాలా పెద్ద గౌరవం అండ్ ఇట్స్ అన్ ఆనర్ టు మీ. ఒక ఐకానిక్ సీన్లో అల్లూరి సీతారామరాజు గారి క్యారెక్టర్, సో మహేష్ గారు ఒక్కడి దగ్గర నుంచి నాకు ఈ ఫిలిం ఫస్ట్ డే కొండారెడ్డి బుర్జా సెట్ చూసినప్పుడు ఆ నాస్టాల్జియా ఫీలింగ్ వచ్చింది. ఒక్కడు ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 15-16 years. థ్యాంక్ యూ ఫర్ ద జర్నీ సార్. మహేష్ సార్, మీ ఆల్మోస్ట్ మీ మంచి ఫిలిమ్స్ అన్నింటిలోనే ఉన్నాను. ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్. థ్యాంక్ యూ సార్. అలానే విజయశాంతి గారితో పనిచేయడం అనేది ఒక గౌరవంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. అనిల్ గారి గురించి పర్టికులర్గా చెప్పాలి. నాకు ఈ ఫిలింలో ఒక అనిల్ ఆఫీస్కి వెళ్ళి కలిశాను. నేను కలిసినప్పుడు ఆ సెకండ్ హాఫ్లో ఒక్క సీనే చెప్పారు నాకు. తర్వాత ఏదో చెప్దాం అనుకుంటే ఇంకా చాలా అనిల్, నాకు ఇంతకన్నా నాకేం చెప్పాల్సిన పని నాకు అవసరం లేదు. అండ్ థ్యాంక్ యూ అనిల్ సుంకర్ గారు, దిల్ రాజు గారు అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మా అల్లూరి సీతారామరాజు గారికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అజయ్ గారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఎవరు తీసుకుంటున్నారో? యా,
ఇది ఈ సినిమాలో ఒక డైలాగు కన్యుడిగా ఇది ఏది మాకు రాంటే ఇంగ్లీష్ మాకు రాదు. నెవర్ బిఫోర్ నెవర్ అగైన్ అన్నట్టు మేము మాట్లాడడం అట్లే ఉంటుంది. ఇప్పుడు చూస్తుంటే ఫస్ట్ భారతదేశంలో ఉన్న తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ మనస్ఫూర్తిగా మన హృదయపూర్వక నమస్కారాలు. తెలుగు ఇండస్ట్రీని అంచెలంచెలుగా ఆకాశం ఎత్తుకు తీసుకెళ్తున్నాం. అందుకు మళ్ళీ ఒక వందనాలు చెబుతున్నాం. ఎందుకనంటే ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఉన్నప్పుడు అక్కడ స్టేడియంలో మాట్లాడాలంటే అది మహేష్ బాబు కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మాట్లాడడానికి కొంచెం ధైర్యం చాలదు. ఎందుకంటే ఒక ముసుకేసి, ఒక దొంగను ముసుకేసి ఈసారి ఇంద్రుడు చంద్రుడు నేను చెప్తాం అనుకోండి, ధైర్యం ఎంత కావాలి మనిషికి? అలా కాకుండా ముసుగు తీసి ఓపెన్గా మీ ముందు పెట్టి మాట్లాడటానికి ఇలా ధైర్యంగా వాళ్ళు మీ ముందుకు వచ్చారు. వాళ్ళలో మేము ఒకళ్ళం. ఎందుకనంటే ఈ సినిమా నిజంగా మేము ప్రసాద్ ఐమాక్స్లో చూసాము. ఒక ప్రేక్షకుడిగా చూసిన తప్ప మేము ఫైట్ మాస్టర్గా మేము వెళ్ళలేదు. ఆ మిలిటరీ సన్నివేశాలు కానీ, అక్కడ పడ్డ కష్టాలు కానీ, ఎందుకంటే మిలిటరీలో సినిమాల గురించి, మీ సినిమాలో మిలిటరీ వాళ్ళ గురించి చెబుతారులేండి బాగా అంటాను కాదు. మేము ఒక 20 days కాశ్మీర్లో ఉండి ఆ మిలిటరీలో ఉన్న సోల్జర్స్ పడ్డ కష్టాన్ని కళ్ళారగా మేము కళ్ళ కంట కట్టినట్టుగా మేము చూసిన సత్యం ఇది. వాళ్ళు ఆ మంచులో, ఐస్ గడ్డల్లో వాళ్ళ ట్రైనింగు, వాళ్ళకి పడే కష్టం, వాళ్ళ కష్టాన్ని ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి మనిషికి క్లారిటీగా పోసగుచ్చినట్టు చెప్పిన డైరెక్టర్ అనిల్ రావుపూడికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి సార్. ఎందుకనంటే మనం ఇంట్లో మధ్య 4 గోళ్ల మధ్యలో కూర్చొని మనం ఏదో హీరో అనుకుంటున్నాం. నిజమైన సరిలేదు నీకెవరంటే వాళ్ళకి చెప్పాలి మనం నిజంగా. అలాంటి ఒక మంచి సన్నివేశాన్ని ఈ కథలో ఫస్ట్ తీసుకొని చక్కగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత దానిలో కాశ్మీర్లో ఒక ఫైట్ అద్భుతంగా మీరు చూశారు. ఇంట్రడక్షన్ ఫైటు, ఇంటర్వ్యూల్ కొండారెడ్డి బుర్జ్ ఫైటు. ఆ తర్వాత మాకు ఒక టెన్షన్స్ ఏంటంటే హీరో దెబ్బలు తినే ఫైట్ ఒకటి. ఎందుకంటే హీరో కొట్టమే మేము ఎక్కువ చేసాం, కానీ హీరో దెబ్బలు తినడం అనేది చేయడం మాకు కొత్త కాన్సెప్ట్ ఇచ్చారు అనిల్ రావుపూడి గారు. అది పెద్ద ఏంటంటే హీరో దెబ్బలు తినాలంటే ఒక పెద్ద ఫైల్ మాన్స్లో పెద్ద బాడీ బిల్డర్ని తీసుకురావాల్సింది కాకుండా ఒక స్టెడీలు వేసుకున్న చిన్న పిల్లల చేత హీరో దెబ్బలు తినడం అంటే ఇది ఎలా యాక్సెప్ట్ చేస్తారు అని మేము కొంచెం డౌట్గా చేయడం జరిగింది. అన్నిట్లో కల అదే హైలైట్ అయ్యింది. ఎందుకంటే ఎంతో క్లాప్స్ కొడుతున్నారు థియేటర్లో చూసాం. బాబు కొడతాం కాదు, దెబ్బలు తినడం కూడా హీరోయిజం ఉంటుంది అన్న సంగతి ఆ ఫైటే తెలిసింది. ఆ ఫైట్లో తెలిసింది. అంటే కొట్టి హీరోయిజం కాదు, దెబ్బలు తిని కూడా హీరోయిజం ఉంది అన్న సంగతి మేము ఇప్పుడు కొత్తగా మేము గుర్తించే దానిలో సార్. థ్యాంక్స్ సార్. అలాగే ఇప్పుడు విశాంత్ గారిని చెప్పాలి. బాబు నన్ను చేయి పట్టుకొని అలా తీసుకెళ్తుంటే నిజంగా కళామ తల్లి ఒక బిడ్డని అలా ముందుకు ఎలా నడిపిస్తుంటే ఎలా ఉంటుంది అలా అనిపించింది తల్లి. మేడం గారు ఒకటి చెప్పాలి. ఒక్కడ తర్వాత బాబు పోస్టర్ ఏమైనా ఒక్కడే ఉండేవాళ్ళు, ఫస్ట్ మేడం ఇద్దరు సరిజోరుగా నడుతున్నారు మేడం, చాలా ఆనందం వేసింది. ఒక్కడ తర్వాత ఎప్పుడు చూసినా మహేష్ బాబు ఒక్కడే పోస్ట్ ఉంటుంది, పక్కన ఏ పోస్ట్ ఉండేది కాదు. ఈ సినిమా ఒక్క సినిమాలోనే ఈశాంతి మేడం కూడా ఈక్వల్గా బాబు పక్కన నడుస్తుంది. ఎంతో ఆనందం వేసింది ఫస్ట్. అలాగే చక్కగా హీరోయిన్ను అట్లా నవ్వుకున్నాం మేము ట్రైన్ ఆఫ్ షోట్లో. తర్వాత సంగీత మేడం గారిని, ప్రొడ్యూసర్ మేము దిల్ రాజు గారు అనిల్ శుంకర గారిని చెప్పాలి. దిల్ రాజు గారి గురించి ఒకే ఒక మాట చెప్పాలి సార్. ఆయన ముఖంలో చిరునవ్వు ఎప్పుడు తగ్గదంటుంటారు మా ఇండస్ట్రీలో అందరూ అంటుంటారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఎప్పుడు చూసినా ఆయన ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడో ఆయన భక్తుడు దిల్ రాజు గారు అలాగే ఉంటాడనే సంగతి మాకు ఉదాహరణకు వచ్చింది. మీకు వెంకటేశ్వర స్వామి ఉండన్నాళ్ళు ఆ చిరునవ్వు మీ ముఖాన్ని తగ్గదు. ఎందుకంటే మీ వెనక ఉన్నాడు కాబట్టి, ఆయన ఫైనాన్స్ ఉన్నాడు కాబట్టి చెబుతూ మాకు దేవి గారు అమ్మాయిలకి అంతా బెడ్డు జామ్ తినిపిస్తున్నారు. మీరు టిక్ టాక్లు అంతా వాళ్ళే, ఎక్కడ చూసినా టిక్ టాక్ బెడ్డు జామ్ తినిపిస్తున్నారు సార్ మీరు. అట్లా కాదు. అలాగా ఎంతోమంది ఉత్సాహంగా యూత్ అమ్మాయిలు
అందరూ ఫ్యామిలీస్ ప్రకారంగా ఈ సినిమాని చూడాలి. చూశారు, మళ్ళీ మీరేదో టిక్ టాక్లోనో ఆ సెల్ ఫోన్లోనూ చూసి మీరు తృప్తి పడొద్దు. మనస్ఫూర్తిగా థియేటర్కి వెళ్ళండి, చూసి దీన్ని స్టార్టింగ్ నుంచి ఫినిషింగ్ వరకు చూసి ఆనందించండి. ఎందుకంటే అన్ని కమర్షియల్స్ మీకు ఏం కావాలి, నవ్వుకోవాలా, సీరియసా, ఫైట్ కావాలా, కామెడీ కావాలా, అన్నీ కలిపి ఒక 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 బాక్స్లో రంగరించి మనకి ఇచ్చారు ప్రొడ్యూసరు, డైరెక్టర్. కాబట్టి అందరూ చూసి ఎంజాయ్ చేయాలి. చెబుతూ బెదరమాట దీంట్లో ఫస్ట్ టైం బాబు మేము ఆ సాంగ్లో డ్యాన్స్ ఆడటం మామూలుగా ఎంజాయ్ చేయలేదు. అంటే మాకు హృదయం నుంచి ఒక ఆనందం పొంగింది. బాబు బాడీ లాంగ్వేజ్ ఎట్లా మారిందో, అయితే దేవి గారు సాంగ్ వల్ల వచ్చిందా లేదా డైరెక్టర్ గారు వచ్చిందో, మీరు ఫస్ట్ సాంగ్ విషయాన్ని బయటికి తీశారు. రిధమే మారింది బాబు, తెలియలేదు ఏదో వచ్చినా. ఫస్ట్ టైం రిధాన్ని, కొత్త రిధాన్ని బయటికి తెచ్చారు. ఎందుకంటే మేము కూడా మనస్ఫూర్తి చెప్పాలి. బాబు ముందు భర్త నేను మహర్షి చూసిన తర్వాత బాబు కొంచెం అలా టైట్గా నడుస్తున్నాడు ఏంటి, అసలు బాబు బాగా రూపాయలా నడుస్తున్నాడు ఏంటి అని మేము కూడా అప్పుడు అనుకున్నాం. ఏంటి అనుకున్నాం. బాబు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్. అదే అనిల్ రావు గారు బాబు టోటల్గా బాడీ లాంగ్వేజ్ టోటల్ అప్ అండ్ డౌన్. ఇంకొక వర్షన్ చూసాం మేము బాబులో బాడీ లాంగ్వేజ్లో. ఎందుకంటే ఒక హీరోకి ఆ కథ క్యారెక్టరేషన్ వస్తే ఎలా మోల్డ్ అవుతారనేది తెలుస్తుంది. గుడ్ కథని ఇచ్చారు బాబుకి, యాక్ట్ చేయడానికి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కాబట్టి నిజంగా బాబు మేము నిజంగా ఆడియో ఎంజాయ్ చేశాను నేను చూసి. అంటే సీరియస్గా సీన్ మాట్లాడుతూ టక్కన కామెడీకి దిగుతుంది బాడీ లాంగ్వేజ్. అంటే మన బాబుని ఎప్పుడు కూడా ఒకే ఫ్లోలో విలన్ దగ్గర మాట్లాడుతూ సీరియస్గా మాట్లాడుతూ చూసాము. ఈ సినిమాలో ఒకవైపు కాదు ఇంకొక వైపు తిరిగి చూడటానికి కామెడీ పంచి, కామెడీ టైయింగ్, యాక్సెప్ట్ బాబు. వెరీ 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 థ్యాంక్స్ చెప్పాలి డైరెక్టర్ గారు. మా బాబుని అంత అందంగా ఈ సినిమాలో రత్నవేల్ కెమెరామెన్ గారు, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, ప్రకాష్ రాజ్ గారు, అజయ్ ఏంటంటే ఒక్కొక్క పాత్రని అంత చక్కగా ఒక ఇంట్రడక్షను, ఒక రావు రమేష్ కానీ, ఒక హీరోయిన్స్ కానీ, సంగీత మేడం కానీ ఒక్కళ్ళని పోసు కూర్చున్నట్టుగా కన్ఫ్యూజ్ లేకుండా ఒక సాధారణ విలేజ్లో ఫార్మాల్ పనిచేసే ప్రతి వార్డుకి కూడా క్లారిటీగా అర్థమయ్యేలాగా ఈ సినిమా తీశారు. తప్పకుండా ఈ సినిమాను చూసి ఆనందించండి. ఆనందించడమే కాదు, సంక్రాంతి పండగ మీకు నిజంగా అందమైన ఆనందం కూడా ఇస్తుందని చెప్పి మనస్ఫూర్తి కోరుతూ సెలవు తీసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మాకు ఆ మిలిటరీ కాన్సెప్టు చచ్చిపోయినప్పుడు విశాంత్ గారు మేడం కొడుకు చచ్చిపోయినట్టు చెప్పే సీక్వెన్స్ కళ్ళమ్మట నీళ్లు తిరిగినాయి. ప్రతి మనిషి మిలిటరీ పౌరుల గురించి తెలుసుకోవాలంటే ఆ సినిమా చూడాలి. కంటమ్మట తడిబెట్టి మన భారతీయులు వెనక మన ఎంత శక్తిని, మన వెనక ఎంత బలంగా ఉండాలన్న సంగతి ప్రతి మనిషి తెలుసుకోవాలనేది. మేము 4 సార్లు కళ్ళేళ్ళు పెట్టుకున్నాము. ఫైట్ మాస్టర్లు మీరు ఇంత అనుకుంటారా, 2 మాటలు మనస్ఫూర్తిగా 4 మాటలు ఏడ్చాము మనస్ఫూర్తిగా. అమ్మ ఒక డైలాగ్ అంటది, ఇప్పుడు ఇంట్లో కూర్చున్న తర్వాత ఒక ఫస్ట్కి నా దగ్గర జవాబు లేదు బాబు అన్న మాటకి మనస్ఫూర్తిగా నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే అలాంటి డైలాగ్ 2-3 సార్లు మంచి కళ్ళనీళ్ళు పెట్టిస్తారు సార్. వెరీ గుడ్. ఈ సినిమాలో డైలాగ్స్ కూడా ఎక్సలెంట్గా ఉండేవి. మీకు థ్యాంక్స్ చెబుతూ అనిల్ బాబు గారికి చిన్న వయసులో ప్రతి మనిషి బాధ్యతగా ఉండాలనేది బాబు డైలాగుల నుంచి, హృదయం నుంచి చెప్పిన డైలాగ్. ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో కూడా మనం నీకే బాధ్యత లేదా అనే మాట హృదయంలో నుంచి వచ్చింది అనిపించింది. బాబు మాట నాకు నచ్చింది. బాబు సినిమా కాదు, అది ఆర్టిఫుల్గా చెప్పినట్టు ఉంది. ప్రతి మనిషి ప్రతి విషయంలో, ప్రతి జాబులో కానీ ఇంట్లో కానీ బాధ్యతగా ఉంటే అది ఫ్యామిలీ అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, ప్రతిది కూడా సక్సెస్ అవుద్ది అన్నది ఒక్క మాట నిదర్శనం అనిపించింది. వెరీ వెరీ థ్యాంక్ యూ బాబు. మీ నోటి నుంచి చెప్తే ఆ మాటకు అందం వచ్చింది. ఎందుకంటే యువకులకి ఈరోజు అలాంటి ఒక డైలాగ్స్ కావాలి. ప్రతి పనిలో కూడా బాధ్యతగా ఉంటే ఎక్కడికైనా సాధించవచ్చు అనేది ఆ డైలాగ్ మాకు ఉదాహరణ తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కువ మాట క్షమించాలి. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మీ స్పీచ్ కూడా అంతే హృదయంలోంచి వచ్చినట్టు తెలుస్తుంది మాకు, మీ ఎమోషన్స్. థ్యాంక్ యూ. చిట్టి గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. సరిలేని నీకెవరు సూపర్ హిట్ చేసిన ప్రేక్షక మహాదేవులందరికీ నమస్కారాలు. ఈ సినిమాలో అనిల్ రావిపూడి గారు ఒక ఫంక్షన్లో మీకు ఒక యాక్షన్ ఇస్తానండి అన్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఆ కమిట్మెంట్ ఆయన పిలిచి చిట్టి గారు ఈ సినిమా చేయండి అన్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఇరగ్గొట్టేశారు అంతే. నిన్న ఫ్యామిలీతో కలిసి సినిమా చూశాను, ఎక్స్ట్రానరీ. దాంట్లో మ్యామ్ విజయశాంత్ మేడం మాస్టర్లు చెప్పినట్టు నాకు కూడా కంటతడి వచ్చింది. చాలా చాలా హ్యాపీ ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు. అలాగే శంకర్ అనిల్ గారికి, దిల్ రాజు గారికి, హోల్ యూనిట్కి. దీంట్లో నేను ఫస్ట్ మహేష్ బాబు గారి ఫిలిం పోకిరీలో యాక్ట్ చేశాను. ఇప్పటికీ మర్చిపోరు జనం నన్ను. చాలామంది గుర్తు చేస్తారు. మొన్న అక్కడికి వెళ్తే మీ చెయ్యి ఏంటి కోసి లేదు, కట్లు లేవు,
ఇట్స్ ఎ మ్యాండేటరీ అంటుంటే చాలా సంతోషం అనిపించింది ఎన్ని సంవత్సరాల తర్వాత గుర్తు చేసినందుకు. అలాగే మహర్షిలో కూడా చేశాను ఆయనతో ఈ సినిమాలో. చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు. ఇది పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. విఎఫ్ఎక్స్ యుగంధర్ గారు, ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. బ్లాక్ బస్టర్గా బాగా ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. అండ్ మహేష్ బాబు గారితో ఇది వరుసగా 3వ బ్లాక్ బస్టర్ నాకు. థ్యాంక్ యూ సార్, ప్రతిసారి నన్ను నా ఎబిలిటీని గుర్తించి ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఐఎమ్ లివింగ్ అప్ టు ఎక్స్పెక్టేషన్స్. అనిల్ గారితో నేను ఇది ఫస్ట్ టైం వర్క్ చేయడం. కాశ్మీర్లో ఉన్నప్పుడు ఆయన సీతారామరాజు గారి ఎపిసోడ్ చెప్పారన్నమాట. మాకు మైండ్ బ్లాక్ అయింది, అప్పుడే అర్థమైంది ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ విజన్కి, మీ రైటింగ్కి, డైరెక్షన్కి టేక్ ఎ బావ్. అండ్ ఇలాంటి సినిమా చేయడానికి, ఇంత షార్ట్ టైంలో చేయడానికి ప్రొడ్యూసర్స్ సహకారం చాలా అవసరం. ధైర్యం ఉన్న ప్రొడ్యూసర్స్ అనిల్ శంకర్ గారు, దిల్ రాజు గారు, థ్యాంక్స్ సో మచ్. ఈ సినిమా ఇంత క్విక్గా మంచి క్వాలిటీలో రావడానికి కారణం డెఫినెట్గా టీమ్ సపోర్ట్ లేనిదే రాదు. ర్యాండీ గారు, ఆయన యూనో సినిమాటోగ్రఫీ కానీ విజువల్ ఎఫెక్ట్స్కి ఆయన ఇచ్చిన కోఆపరేషన్ కానీ చాలా బాగున్నాయి. అండ్ ఎడిటర్ తమిరాజ్ గారు, ఎవరన్నీ చేసినా ఆయన టైంకి ఎడిట్ చేసి ఇవ్వకపోయినా బాగా ఐ మీన్ కొంచెం మాకు టైంకి రాకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఆయన చాలా హెల్ప్ చేశారు ఆ విషయంలో. అండ్ యా, విజువల్ ఎఫెక్ట్స్ టీమ్స్ అందరికి కూడా స్పెషల్ థ్యాంక్స్. ఎస్పెషలీ ఆన్ సెట్ సూపర్వైజర్స్ మధు, నరేష్, నరేంద్ర, ప్రసాద్, ప్లస్ విఎఫ్ఎక్స్ స్టూడియోస్ అన్ని ఎన్వై కానీ, రెడ్ చిల్లీస్, పిక్సలాయిడ్, నాక్, ఆక్వర్క్స్, మయూకా, అందరికి కూడా స్పెషల్ థ్యాంక్స్. ఐ థింక్ దట్స్ ఇట్. థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ టేక్ ఏ బావ్ నేను చెప్దాం అనుకున్నా, కానీ ఆయన స్టైల్లో 1% కూడా మ్యాచ్ చేయడం నాకు తెలుసు, అందుకే ట్రై కూడా చేయలేదు. బట్ దట్ వాజ్ ఫెంటాస్టిక్. సో తమిరాజు గారు, ఇవాళ మీరు బ్లాక్ బస్టర్గా బాగా ఆనందాన్ని మాతో షేర్ చేసుకోవాల్సిందే. యాక్చువల్గా తమిరాజు గారు మొదటి సినిమా నుంచి నాతో వర్క్ చేస్తున్నారు, పటాస్ నుంచి. మధ్యలో ఒక సినిమా చేయలేదు, రాజా ది గ్రేట్, F2, ఇప్పుడు సరిలేరు నీకెవరు. సినిమా చూసి రష్ చూసి ఒక టాక్ చెప్పాడంటే అక్షరం మారదు. పటాస్, రాజా ది గ్రేట్, F2. ఏం చెప్పారు మీరు సినిమా ఫస్ట్ రష్ చూసి? చెప్పండి. పటాస్ సూపర్ హిట్ అవుద్దని చెప్పాను. రాజా ది గ్రేట్ కూడా అంతే. F2 మాత్రం 100 crores కలెక్ట్ చేద్దని చెప్పాను. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుద్దని చెప్పాను, అన్నట్టే బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమాకి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్కి, అనిల్కి, హీరో మహేష్ బాబు గారికి అందరికీ థ్యాంక్స్. ఈ సినిమాని ఇంత హిట్ చేసిన ప్రేక్షకులకు కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అయితే ఈసారి నుంచి మీరు ఎడిటింగ్ పనితో పాటు ఇలా వర్డిక్ చెప్తున్నందుకు కూడా రెమ్యూనరేషన్ తీసుకోండి, అన్ని నిజాలు అయిపోతున్నాయి. పల్లవి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అనిల్ సార్, a big congratulations for another massive hit and I'm glad to be part of this film. మహేష్ సార్, మీ కామెడీ టైమింగ్కి, మీ ఎనర్జీకి, మీ డాన్స్ మూవ్కి టేక్ అ బౌ. విజయశాంతి మ్యామ్, when I watched your performance, I got goosebumps and felt emotional at the same time. And I remember the last day of the shoot, I felt very emotional and I missed you so much. I wish and hope that I'm going to work with you once again. DSP sir, I love all the music in the film. And Suridu Chandrudu is one of my favorite songs and that will be close to my heart forever. And I want to thank all the direction team, technician, for working so hard and making it a big success. Thank you, Kaumadi. It was nice, memorable journey with you. And yeah, this Sankranti was very special for me. Thank you all. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ టూ. కౌముది, నేనేం చేశాను అని అనుకుంటుంది కౌముది ఇక్కడ.
ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మహేష్ సార్తో సెకండ్ సినిమా ఇది అండ్ పండగ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ విజయశాంతి గారితో యాక్ట్ చేస్తున్నాను అనగానే ఒక హై వచ్చింది అండ్ మహేష్ సార్ కాంబినేషన్లో ఇట్ వాస్ గ్రేట్. అండ్ బేసిక్గా అనిల్ రావిపూడి గారి రాసేటప్పుడు రైటింగ్లో విమెన్ క్యారెక్టర్స్ అందరూ కూడా చాలా బ్రైట్గా ఉంటారు. నాకు మాత్రం చాలా భారీగా రాశారనమాట. సో నేను ఇమీడియట్గా జిమ్లో జాయిన్ అయిపోయాను వెంటనే ఈ సినిమా అయిన తర్వాత. సో నెక్స్ట్ సినిమా నుండి నా ఏజ్ కొంచెం తగ్గించి నా ఏజ్లో క్యారెక్టర్స్ వస్తాయి అనుకుంటున్నాను. అండ్ ఓవరాల్గా బేసిక్గా అందరూ కూడా మా సినిమాలో అవన్నీ సింగిల్ స్క్రీన్లో వెళ్ళి చూసి ఆ విజువల్స్ని ఎంజాయ్ చేయడంలో చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ నిన్న నేను డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది చూసా. ఐ వాచ్ ద ఫిలిం ఇన్ సినిమాక్స్ మల్టీప్లెక్స్లో విజిల్స్, పేపర్లు, అరుపులు, కేకలు, డాన్సులకి అవి చూసిన తర్వాత అదొక లెవెలే వేరు, ఆ కిక్కే వేరు. ఐ రియల్లీ ఎక్స్పీరియన్స్ దట్ సార్ అండ్ ఇట్ వాస్ గ్రేట్. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ మేకింగ్ ఇట్ బ్లాక్ బస్టర్. నాకు యుఎస్ నుండి మొన్న నైటే కాల్స్ వచ్చాయి అండ్ అక్కడ 1 వీక్ వరకు కూడా ఇట్స్ లైక్ టికెట్స్ వాళ్ళు ప్రీ బుక్ చేసుకున్నా కానీ ఇంకొంతమందికి దొరకట్లేదు ఇవన్నీ చెప్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో హిట్ సినిమాలో ఉంటే ఇంకా ఎక్కువ కిక్ ఉంటుంది. అండ్ మహేష్ సార్ సినిమాలో లైక్ ఇట్స్ అ బ్లాక్ బస్టర్. సార్ థ్యాంక్స్ అ లాట్ అండ్ ఐ మీన్ ఇట్. అండ్ విజయశాంతి మ్యామ్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ ఫీల్ సో కంఫర్టబుల్ అండ్ ట్రీటింగ్ మీ ఇన్ సచ్ అ వే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దేవి సార్ మైండ్ బ్లాక్ మొత్తం అంతా కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ అనిల్ సుంకర గారు అండ్ దిల్రాజు గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ మేకింగ్ ఇట్ అ బ్లాక్ బస్టర్ కబాబ్. ఇంకా 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 చాలా బ్లాక్ బస్టర్లు ఉంటాయి ఈ సినిమా. సార్ ఇంకా ఎన్ని సక్సెస్ మీట్లు పెడుతున్నాను సార్, సరిపోవట్లేదు బికాస్ టికెట్లు దొరకట్లేదు అంటున్నారు. టికెట్లతో పాటు సక్సెస్ మీట్లు కూడా పెట్టుకోవాలి మనం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, ఒక ఆవిడ స్టైల్లో ఒక డైలాగ్ ఎక్స్పెక్ట్ చేస్తూ సంగీత గారికి మైక్ ఇచ్చేస్తున్నాను. మ్యామ్. వేదిక మీద అందరికీ నమస్కారం అండ్ ఇక్కడ వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారం. ఒక పెద్ద గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ఎండ్లోనే ఏదో ఒక సినిమా అడుగుతున్నారు, మనం చేస్తూనే వెళ్తున్నామన్న ఫీలింగ్ వచ్చింది. సరే బోర్ కొట్టేసిందని పెళ్ళి చేసుకున్నాము. అక్కడి నుంచి డిటాచ్మెంట్ అండ్ దెన్ మళ్ళీ ఈ సినిమాతో కెరియర్ మొదలు పెడుతున్నాను. నేను ఆల్మోస్ట్ ఒక 80 ఫిలిమ్స్ పైన చేశాను. బట్ ఏ సినిమాకి ఇది నా సినిమా అన్న ఫీలింగ్ నాకు రాలేదు. బట్ ఈ సినిమా సరిలేను నీకెవరు సినిమా మాత్రం ఇది నా సినిమా అన్న ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ ఫీల్ వన్ అమాంగ్ యూ ఆల్ బికాజ్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ తమిళనాడు. బట్ ఎప్పుడు ఆ తమిళ్ అని ఆ ఫీలింగ్ ఉంటుంది. బట్ ఈ యూనిట్ మాత్రం నాకు ఏమో చాలా స్పెషల్గా నన్ను ట్రీట్ చేశారు. దే ట్రీటెడ్ మీ లైక్ అ ఫ్యామిలీ. ఇది ఒక క్లీషే వర్డ్ సినిమా ఇండస్ట్రీలో, బట్ రియలీ అంత హాస్పిటాలిటీ and the care and the affection, whatever they overpowered all the other feelings. And thank you for this opportunity. I wanted to thank each and everyone who had been a part of this film, starting from superstar Mahesh sir, Rashmika, Vijayashanti ma'am, Rajendra Prasad garu, Rao Ramesh garu, and then nato paatu chesina na kooturlu, na manavarallu, and my producers Anil Sunkara garu and Dilraju garu, Sirish garu, and even Namrata ma'am, and then to the most important person who wrote the script, Anil Ravipudi garu. Thank you, Anil, for convincing me into this particular role. This has really taken me to a different level, and the confidence what you've given me, thank you really. And I would love to do more films in Telugu film industry. Actually నేను అనుకున్నాను ఒకటి చేసి మళ్ళీ వెళ్ళిపోతానని, but నిజంగా I really want to do films now. Thank you so much for making me feel this, and thank you for this opportunity. And ప్రేక్షకులు అందరికీ thank you for making this such a big blockbuster. First time నా లైఫ్లో ఫస్ట్ డే ఫస్ట్ షో చూసాను. ఇలా ఉంటుందని నాకు నిజంగా తెలియదు. మహేష్ గారు, ఐ డెంట్ సీ యూ ఇన్ ద థియేటర్. రియలీ ఇట్ వాజ్ ఓన్లీ పేపర్స్ మధ్యలో అక్కడక్కడ కనిపించింది. ఇలాగే చూస్తారా మీ ఫ్యాన్స్ అనేది, అండ్ వాట్ లవ్ దే హ్యావ్ ఫర్ యూ. యూ ట్రూలీ బ్లెస్డ్, ఐ మస్ట్ సే.
ఛాన్సే లేదు. థ్యాంక్ యూ గైస్. డైలాగ్ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇలాంటి బ్లాక్ బస్టరు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టరు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. సరిలేరు నీకెవరు కాశ్మీర్ షూటింగ్ జరుగుతున్నప్పుడు డిఎస్పి గారితో 2 మాటలు తీసుకున్నానండి. ఫస్ట్ది, సార్ అందరు హీరోలు స్టేజ్ ఎక్కినప్పుడు మీ మ్యూజిక్ వస్తుంది, మా హీరో కూడా మీ మ్యూజిక్ రావాలి అని. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ నెక్స్ట్ టైం మహేష్ బాబు గారు స్టేజ్ మీద రాగానే ఆయన సాంగ్ వస్తుంది అని. థ్యాంక్ యూ దేవి. సరిలేరు నీకెవ్వరు, ద టైటిల్ సాంగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ ఐ ఫెల్ట్. తర్వాత ఒక పక్కా మాస్ సాంగ్ కావాలి, ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు ఆ సాంగ్ కోసం అన్నాము. అండ్ మైండ్ బ్లాక్, ఆ సాంగ్కి థియేటర్లో రెస్పాన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేది ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాన్ ఇన్ ద వరల్డ్, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరూ కూడా కేరింతలు కొడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవి. అండ్ అనిల్ రావిపూడి, నీ మాట నిలబెట్టుకున్నావు. నా మాట నిలబెట్టుకున్నాను మహేష్ బాబు గారి దగ్గర తీసుకెళ్ళి. నీ మాట నిలబెట్టుకున్నావు, మాకు ఆ బ్లాక్ బస్టర్ ఇచ్చి. మహేష్ బాబు గారు ఆఫ్టర్ దూకుడు, అవర్ ఫస్ట్ ఫిల్మ్, వి గాట్ ఎ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్. తర్వాత 2 movies, they didn't work up to the mark. Everyone used to ask me, ఎందుకు చేయట్లేదని. బట్ ఐ నో దట్ దిస్ మైట్ బీ మై లాస్ట్ ఛాన్స్ ఇఫ్ ఐ మిస్డ్. అండ్ 100% వర్కౌట్ అవుతుంది. అంటే దిస్ ఈస్ నాట్ టుడే వీఆర్ సీయింగ్ ద రిజల్ట్, బట్ వెన్ వీ స్టార్టెడ్ ద మూవీ అండ్ వెన్ ఐ సెంట్ అనిల్ రావిపూడి, ఐ నో దట్ ఇట్స్ గోయింగ్ టు వర్క్. అండ్ ఇవాళ ఈ బ్లాక్ బస్టర్కి ఆ బాప్ అంటున్నారు కదా, దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ద డే ఐ సెంట్ నియర్ హిమ్ అండి, సెంట్ అనిల్ రావిపూడి నియర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఐ హోప్ దట్ ఐ లివ్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మహేష్ బాబు అభిమానులకండి, మీకు ఇచ్చిన మాట మేము నెరవేర్చుకున్నాం. ఎందుకంటే సార్ బాబుని ఎలా చూపించాలి అంటే ఆల్ వాట్ ఫ్యాన్స్ వాంటెడ్ అండ్ వాట్ ఫ్యామిలీస్ వాంటెడ్, ఎవ్రీథింగ్ వీ కెప్ట్ ఇన్ దిస్ మూవీ. అండ్ థియేటర్లో చూసినప్పుడు మేము ఏది ఎక్స్పెక్ట్ చేసామో దానికి 10th రెస్పాన్స్ చూసి, అండ్ కలెక్షన్ రూపంలో కూడా ఆ రెస్పాన్సెస్ కనిపిస్తున్నాయి. వీఆర్ వెరీ హ్యాపీ. విజయశాంతి గారు, యూ లివ్డ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ యువర్ రీఎంట్రీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థియేటర్లో చూసినప్పుడు పీపుల్ అప్పటి వరకు అంటే మైండ్ బ్లాక్ సాంగ్ రాగానే మీద వస్తుంది, అప్పటి వరకు కేరింతలు కొట్టిన వాళ్ళు సడన్గా కామ్ అయిపోతున్నారు ఆ ఎమోషన్కి. అండ్ మెనీ పీపుల్ ఆర్ హ్యావింగ్ ద టీయర్స్ ఇన్ దర్ ఐస్. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయశాంతి గారు. మీరు యూ లివ్డ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అజయ్, ఫ్రమ్ ద డే ఐ హర్డ్ ద సీన్, ఆ సీన్ అంటే నాకు చాలా ఇష్టం, అల్లూరి సీతారామరాజు సీన్. ఈ విషయంలో ఇంకోటి చెప్పాలండి, సమ్వన్ రిమైండెడ్ మీ, మీరు 2తో చేశారు ఫ్యామిలీలో, నేను 3తో చేశాను. ఇవాళ సూపర్ స్టార్ గారితో, కృష్ణ గారితో, మహేష్ బాబు గారితో, అండ్ ఆల్సో గౌతమ్తో చేశాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ బ్లెస్డ్ మూమెంట్. అండ్ చెట్టి గారు, యుగి ఈవెన్ లాస్ట్ 2 days కూడా ఎంత కష్టపడ్డామో నాకు తెలుసు. అండ్ తమిరాజు గారు, డే అండ్ నైట్ యూ వర్క్డ్ హార్డ్. మా హీరోయిన్ రష్మిక, వెన్ ఎవర్ షీఈ్ ఆన్ ద సెట్ వీ యూస్ టు ఎంజాయ్ ఎ లాట్. దిల్ రాజు గారు, ఇట్స్ వెరీ గుడ్ అసోసియేషన్ విత్ యూ అండి. అంటే వన్ సీనియర్ ప్రొడ్యూసర్ ప్రజెంట్స్ ద మూవీ, ఐ నో హౌ ఈజీ ఇట్ ఈస్. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఒక చిన్న కాల్ అయిపోతుందండి అంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాస్టర్స్, ఇంటర్వెల్ బ్లాక్ మా హీరోని అదరగొట్టేటట్టు చూపించారు. అండ్ మధ్యలో వాళ్ళ డేట్స్ లేవంటే వి ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఇంటర్వెల్ బ్లాక్ అప్పుడు ఎట్టి బస్సులో మీరే చేయాలి బికాజ్ ఐ నో ద రిజల్ట్. అండ్ ఇవాళ థియేటర్లో చూస్తుంటే అవర్ జడ్జ్మెంట్ ఈస్ వెరీ రైట్ అనిపిస్తుంది. ఎవరన్, కౌముది, సంగీత మేడం,
You did a very fabulous job. Last time, Chaplappan మీరు లేరు, and train episode, all the people involved in the train episode, they acted very well. Rao Ramesh garu and Ryan Prasad garu ikkada leru. All the cast and crew, my executive producer Kishore, everyone worked day and night for that. And lastly, ఈ మూవీ కోసం 6 months కష్టపడ్డామండి. బట్ ఇందాక మా డైరెక్టర్ గారు అన్నారు, సార్ మన స్పీచ్లు చరిత్రలో మిగిలిపోవాలని. మన సినిమా మిగిలిపోతుందండి స్పీచ్లు. ఎందుకు ఈ సినిమా చరిత్రలో మిగిలిపోతుంది? ఎందుకంటే విత్ దేవి ఎనీ August 15th ఏ పాట వస్తుందండి? ఎనీ January 26th ఏ పాట వస్తుంది? ఎనీ డ్యాన్స్ పార్టీ ఏ పాట వస్తుంది? అండ్ ఎనీ ఇన్స్పిరేషన్ థింగ్, అంటే ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా ఈ రిఫరెన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ, అండ్ ఎస్పెషల్లీ మహేష్ బాబు గారు, థ్యాంక్స్ అండి. దిస్ జర్నీ హ్యాస్ బీన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ మోర్ వండర్ఫుల్, అండ్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎవర్ బ్లాక్ బస్టర్ ఆన్ day 1. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఎమోషన్స్ మధ్య చెప్పొచ్చో లేదో తెలియదు కానీ స్క్రీన్ మీద చాలా బ్యూటిఫుల్గా అనిపించారు మ్యామ్. సీరియస్లీ వండర్ఫుల్ వాచింగ్ యూ ఆన్ స్క్రీన్. ఎస్, సో ఇంటెన్సిటీ అయినా, ఎమోషన్ అయినా, అండ్ కామెడీ అయినా సరిలేరు ఆయనకెవరు అని ఎన్ని వేరియేషన్స్ అయినా చూపించే దగ్గ యాక్టర్ మహేష్ బాబు గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు సినిమా ఆడియన్స్కి, నాన్నగారి అభిమానులకి, నా అభిమానులకి సిన్సియర్ థ్యాంక్స్. January 11 సంక్రాంతి పండుగ మాకు ఇచ్చారు. సిన్సియర్ థ్యాంక్స్. ఇవాళ పొద్దున నేను, దిల్ రాజు గారు, అనిల్ సుంకర్ గారు నిన్న వచ్చిన షేర్స్ మాట్లాడుకుంటుంటే ఇది ఒక మిరకల్ అని చెప్పచ్చు. ఒక మ్యాజిక్ ఫీల్ అయ్యాం. నిజంగా మైండ్ బ్లాకింగ్ ఎక్స్పీరియన్స్. హ్యాట్స్ ఆఫ్ టు ద ఆడియన్స్ ఆఫ్ తెలుగు సినిమా. థ్యాంక్ యూ సో మచ్. ఇక టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్. యుగంధర్, నేను మర్చిపోయే లోపల ఫస్ట్ నీకే థ్యాంక్స్ చెప్పాలి. తమిరాజ్ గారు, శేఖర్ మాస్టర్, థ్యాంక్ యూ. ఆల్ ద యాక్టర్స్. తర్వాత నేను సినిమా ఎప్పుడు నా పిల్లలతో చూస్తాను. సెంటిమెంట్ నాకు ఎప్పుడు రిలీజ్ రోజే. దానికి ముందు డబ్బింగ్ అవన్నీ చెప్తాను, కానీ సినిమా మాత్రం నా పిల్లలతోనే చూస్తాను ఎప్పుడు. చూసినప్పుడు విజయశాంతి గారిని ఈవినింగ్ కలిసినప్పుడు ఆ క్యారెక్టర్ ఆవిడ తప్ప ఇంకెవరు చేయలేదు. ఐ హావ్ టోల్డ్ దిస్ బిఫోర్, బట్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అండ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇక నాకు బాగా నచ్చిన టెక్నీషియన్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఒక ఆడియన్స్ లాగా ఉంటారు, టెక్నీషియన్స్ లాగా ఉండరు. అందుకే అనిల్ గారు కూడా చెప్పాను, ఒకసారి వాళ్ళకి కథ చెప్పండి అని. ఒక లాస్ట్ దూకుడు తర్వాత నేను చేసిన సినిమాలన్నీ ఒక కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్. చాలా గొప్ప సినిమాలు, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. శ్రీమంతుడు, భరత్ అని నేను, మహర్షి, వాటికి ఎక్కడో స్క్రిప్ట్కి సరెండర్ అయిపోవాలి. సో మాస్టర్స్ ఇందాక అన్నట్టు నాన్నగారు అభిమానులు కానీ, నా అభిమానులు కానీ, జనరల్ ఆడియన్స్ కానీ, దే ఫెల్ట్ ద మహేష్ బాబు వాట్ దే సా ఇన్ దూకుడు, ఐ ఫెల్ట్. సో అందుకే మాస్టర్లు అన్నారు, ఏంటి బాబు అలా స్టిఫ్ అంటే అలానే నడవాలి మాస్టర్. ఆ కథల్లో అలానే ఉండాలి. బట్ ఐ డెంట్ గెట్ ద ఆపర్చునిటీ. సో ఈ మధ్యలో F2 జరిగేటప్పుడు అనిల్ గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు నేను ఒక ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యా, సడన్గా మళ్ళీ అలా చేయొచ్చు కదా అని. బట్ ఐ హ్యాడ్ అన్ అదర్ కమిట్మెంట్. సో ఆయనతో చెప్పాను ఒక 1 year తర్వాత చేద్దామని. సో అసలు నో ప్రాబ్లం సార్, నేను కూడా ఇంకో సినిమా చేస్తాను అన్నాడు. బట్ F2 చూసిన తర్వాత నాకెందుకో ఆయన చెప్పిన కథ ఇప్పుడు చేస్తే బాగుంటుంది కదా అని అనిపించింది. ఇమీడియట్గా ఆయనకు చెప్పడం జరిగింది. ఆయన అసలు ఒక 2 monthsలో మొత్తం రాసేస్తుంది సార్, ఆల్రెడీ అయిపోయిన స్క్రిప్ట్ అని చెప్పారు. బట్ ఐఎమ్ గ్లాడ్ ఐ టుక్ దట్ డెసిషన్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సార్. అలానే ఇక రష్మిక, సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఇన్ని మంచి మాటలు చెప్పలేదు. ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఇస్తే కానీ ఇన్ని మంచి మాటలు చెప్పావా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ స్వీట్ వర్డ్స్. ఇక నిన్నటి నుంచి నేను ఫీల్ అయిన ఎక్సైట్మెంట్ చాలా కొత్తగా ఉండింది. జర్నీ చాలా కొత్తగా ఉండింది. ఎస్పెషలీ నాన్నగారి అభిమానుల దగ్గర నుంచి కానీ, నా అభిమానుల దగ్గర నుంచి కానీ, నా పర్ఫార్మెన్స్ వాళ్ళు రియాక్ట్ అయిన విధానం కానీ, ఇట్స్ అసలు చాలా ఆనందంగా ఉంది. ఐ థింక్ దట్ ఫుల్ క్రెడిట్ ఐల్ గివ్ ఇట్ టు అనిల్ రావుపూడి, నాట్ ఫర్ ఎనీ వన్ ఎల్స్. ఎందుకంటే ఈ కథ చెప్పిన దగ్గర నుంచి, షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇది ఏదైతే రియాక్షన్ ఉందో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ హీ ఎక్స్పెక్టెడ్ దట్. హీ న్యూ దిస్ వాస్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ థ్యాంక్ యూ అగైన్ సార్. అలానే ఇక దేవి, హీజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. చాలాసార్లు చెప్పాను, దేవి సినిమా చేస్తే నాకు చాలా ఒక
ఐల్ బీ వెరీ పీస్ఫుల్. ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే చాలా ఇంపార్టెంట్ సినిమాకి. సో అది దేవి చేతుల్లో ఉందంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ అల్లూరి సీతారామరాజు ట్రాక్ వచ్చినప్పుడు, ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చినప్పుడు నాకే గూస్ బంప్స్ వచ్చినాయి. ఐ టోల్డ్ దేవి దట్ థ్యాంక్ యూ దేవి. అండ్ మోర్ దెన్ దట్, ఒక మైండ్ బ్లాక్ సాంగ్ లాంటిది కంపోజ్ చేసి అనిల్ గారు మరి వాళ్ళు ఏమనుకున్నారో తెలీదు, నన్ను కన్విన్స్ చేసి సరే నేను చేసి ఓకే నేను చేస్తాను మీకోసం చేస్తానని చెప్పి చేసి ఇవాళ ఈ రియాక్షన్ అది వచ్చిందంటే అది నేనే నమ్మలేకపోతున్నాను. ఒక పెద్ద సూపర్ డూపర్ సినిమాకి ఎంత రియాక్షన్ వచ్చిందో దానికన్నా ఎక్కువ రియాక్షన్ వచ్చింది ఒక పాటకి. అది నిజంగా నాకే అర్థం కాలేదు. అది మరి మీరు ఏమనుకున్నారో తెలియదు సార్, దేవి ఏమనుకున్నారో తెలియదు, శేఖర్ మాస్టర్ ఏమనుకున్నారో తెలియదు, కానీ నాకు మాత్రం ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. ఇంత రియాక్షన్ నా 20 ఏళ్ల కెరీర్లో రాలే, ఒక మైండ్ బ్లాక్ సాంగ్కి వచ్చింది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇక మా ప్రొడ్యూసర్ అనిల్ సుంకర గారు, హీజ్ మోర్ లైక్ ఫ్యామిలీ. దూకుడు నుంచి పరిచయం నాకు. ఆయనకి నాన్నగారు అంటే విపరీతమైన ఇష్టం. సో ఆయన రియాక్షన్ ఏంటంటే ఆయన మాటల కన్నా ఆయన బాడీ లాంగ్వేజ్ ఇష్టం నాకు. ఏమైనా నచ్చిందంటే సో అలానే నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఉన్నాడు ఆయన. థ్యాంక్ యూ సార్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ ఫోర్స్ బిహైండ్ అస్. అలానే దిల్ రాజు గారు, ఇట్స్ అవర్ హ్యాట్రిక్ కాంబినేషన్. ఇంకా డబుల్ హ్యాట్రిక్ కొడతాం సార్, ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఆగలేదు. అండ్ థ్యాంక్ యూ అగైన్ మీడియా ఎవ్రీబడి. ఈ సినిమా శిరీష్ గారు ఇందాక అన్నట్టు ఇప్పుడే ఫస్ట్ డేనే అయింది, ఇంకా పండగ ఉంది, పండగ రాబోతుంది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నాన్నగారు అభిమానుల తరపున, నా అభిమానుల తరపున, మా టెక్నీషియన్స్ తరపున అనిల్ రావుపూడి గారు ఇక్కడ రండి సార్, ఒక హగ్ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సో మచ్. వావ్, ఇలాంటి మూమెంట్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. సూపర్, వండర్ఫుల్. దయచేసి రాజుగారు, మీరు బిఏ రాజుగారు, కింగ్ రాజుగారు కాదు, పాడండి ఆడండి అంటే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఆన్ స్టేజ్. స్పెషల్ థ్యాంక్స్ టు విజయశాంతి అండ్ మహేష్ బాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఓకే, సో బ్లాక్ బస్టర్ కా బాప్గా సరిలేరు నీకే గారు మాట్లాడతారు. హ్యాండ్సమ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు. వాళ్ళని వచ్చి నువ్వు కూడా ఉంటావు. వాళ్ళదే నేను చెప్తున్నా, రిపీట్ చేస్తాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో మా సరిలేరు నీకెవరు హీరో గారికి, విజయశాంతి గారికి, రష్మిక గారికి అండ్ హోల్ టీమ్ అండ్ ఆల్ టెక్నీషియన్స్ ఇంక్లూడింగ్ మై డైరెక్టర్ అందరికి బిగ్ 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 కంగ్రాచులేషన్స్. సినిమా రిలీజ్ అయ్యి నిన్న మార్నింగ్ నా లైఫ్లో చాలా టిపికల్ నైట్ 2:45కి కాల్స్ స్టార్ట్ అయినా నిద్ర రావట్లేదు. ఒక్కరిని కార్ వేసుకొని ఒక 2 hours జూబ్లీహిల్స్ అంతా తిరిగాను. అందరితో వీళ్ళు ఎప్పుడు లేస్తారా ఫోన్స్, ఎప్పుడు మాట్లాడదామని. అంటే కొన్ని మెమోరీస్. మీతో మాట్లాడిన తర్వాత అనిల్కి కాల్ చేశాను. తర్వాత 1.5 hour జూబ్లీహిల్స్ అంతా తిరిగాను. అంటే ఇది ఎప్పటికీ ఒక మెమొరీగా మిగిలిపోతుంది. సో ఈ సినిమా చూసి మాకు ఇంత ఎనర్జీని ఇచ్చిన శ్రేయోభిలాషులు అండ్ చాలామంది మీడియా మిత్రులు కూడా సినిమా చూసి మెసేజ్లు పెట్టారు, కాల్స్ చేశారు. సో మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు. సో లాస్ట్ టైం చెప్పాను, మహేష్ బాబు గారితో 3 సినిమాలు చేస్తే 3 సక్సెస్ సినిమాలు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. హ్యాట్రిక్ కొట్టేసాం. అది మీ కెరియర్లో ఎవరికీ లేదు, అది నాకే దక్కినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. టెక్నీషియన్గా కాదమ్మా, ప్రొడ్యూసర్గా మాట్లాడుతున్నాను. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా చాలా హ్యాపీ. అండ్ అనిల్, ఎప్పుడు మా ఇద్దరిది అటాచ్ అయిందో ఆ పటాస్ ఎడిటింగ్ రూమ్లో నాకు తెలియదు, కానీ అక్కడి నుంచి ఒక బ్యూటిఫుల్ జర్నీ. 4 సినిమాలు చేస్తే 4 సక్సెస్లు చేయడం. ఇంతమంది డైరెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేశాను, ఎంతోమందితో వర్క్ చేశాను, బట్ అందరికంటే ముందు వరుసలో నువ్వే ఉన్నావు ఇప్పుడు. థ్యాంక్ యూ అనిల్, ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ. అంటే ఒక ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి నేను ఎప్పుడు చెప్తాను, ఆ గుడ్ రిలేషన్ ఉంటేనే ప్రాజెక్ట్కి చాలా హెల్ప్ అవుద్ది. చాలా సినిమాలల్లో అన్కంఫర్టబుల్గా ట్రావెల్ అవుతాం. సో అనిల్తో నాకు లాస్ట్ టైం నేను F2 మేమిద్దరం కంప్లీట్ అయ్యాక అనుకున్నాము మన జర్నీ ఇలాగే ఉండాలి సార్ అని. అనిల్ అన్న నేను కూడా అదే చెప్పాను. థ్యాంక్ యూ అనిల్. సో గ్రేట్ జర్నీ, కంటిన్యూగా 4 సక్సెస్లు చేయడం అనేది మన కాంబినేషన్లో. థ్యాంక్ యూ. అండ్ దేవి మొన్న చెప్పాను 12 పెద్ద ఫిగర్, 12 ఫిలిమ్స్ చేసాం, అన్ని సక్సెస్ ఫిలిమ్స్. థ్యాంక్ యూ దేవి. అండ్ విజయశాంతి గారు, సంగీత గారు,
మీ రీఎంట్రీ మా సరిలేరు నీకెవరితో అవ్వడం, ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడం, థ్యాంక్ యూ మీకు కూడా అండ్ ఆల్ అందరికీ. ఈ సినిమా నిన్న ఫిగర్స్ చూస్తే మాకే మైండ్ బ్లాక్ అయిపోయింది, నైట్ ఫిగర్స్ చూస్తే. సో అది ఇలా ఈరోజు కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. ఈరోజు కాదు, ఇది పండగ ఉంది, ఇంకా పండగ యాక్చువల్ ఫ్రీ ఫెస్టివల్. పండగకి ఇంకా ఇలాగే అద్భుతమైన ఫిగర్లు చూస్తాం. ఈ సినిమా అయిపోయే వరకు మహేష్ బాబు గారి కెరియర్లో ఒక బిగ్గెస్ట్ ఫిలింగా నిలబడుతుంది రెవెన్యూ పరంగా. సో అది ఇట్స్ మై గ్యారంటీ సార్. సో అందరికి అలా ఒక పెద్ద పండగ, తెలుగు వారందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండగను మీరు పండగ చేసుకోండి, మేము ఆల్రెడీ పండగ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ దిల్ రాజు గారు. ఇప్పుడు ఎవరు మాట్లాడబోతున్నారో మీకు అర్థమవుతోందా? సంస్కృతి. ఎస్, రష్మిక ప్లీజ్. హలో అండి. సో బేసిక్గా ఐ జస్ట్ వాంట్ స్టార్ట్ ఆఫ్ బై సేయింగ్, ఒక యాక్టర్ అయిన తర్వాత వన్ ఆఫ్ ద థింగ్స్ విచ్ ఐవ్ లెర్న్డ్ ఇస్ స్క్రీన్ మీద ఆడియన్స్కి సర్ప్రైజ్ ఇవ్వాలి అని. If it's a good one, good. If it's a bad one, then it is a path for a good one. But Mahesh sir, this was truly a surprise because of the comedy timing and all of that, and the dance, of course, was truly a surprise. And now I know why you are superstar Mahesh Babu. Like, it's worth it. It's worth watching you on screen. It is such a treat. My sister, who's like 7 years old, she was like going on and on about you. She was like, I want to meet sir. I want to meet sir and talk to him, dance with him and all. But yes, take a bow for that. Thank you for your hard work. And Vijay ma'am, you are the actress of the film. Like, I gotta give it to you. You look so beautiful. Your character is so strong, so powerful, and the care and everything. You were truly a treat to watch. I'm not kidding. Both your combination, I loved it. Welcome back, ma'am, with the biggest blockbuster. DSP sir, we are heroes and heroines because of the music you produce. So thank you so much. I have nothing else to say for you, but mind block అయిపోయింది. And thank you for giving me He's So Cute also. And for the first time, actually, అందరూ నేను డాన్స్ చేసేది చూసారు. సో ఐఎమ్ గ్లాడ్ దట్ దే గాట్ టు సీ మీ డాన్స్. అనిల్ సార్ అండ్ దిల్ రాజు సార్, పండుగ స్టార్ట్ అయింది కదా, ఎర్లీ పండుగ. సో హ్యాపీ ఫర్ యూ, కంగ్రాచులేషన్స్. I hope you get all the successes, and I hope the best wishes and loads of love to you. Sangeeta, Mamlu, hi. It was amazing. I mean, I just don't know where to end, where to begin. Anil garu, hi. బాగున్నారానండి? ఇక్కడ చూడాలంటే కానీ మిమ్మల్ని చూసి మాట్లాడాలని ఉంది. కానీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సంస్కృతి. ఐ హోప్ ఐ హ్యావ్ డన్ సంస్కృతి యాజ్ యువ్ రిటర్న్. అంటే నాకు ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ కామెడీ టైమింగ్ అని నాకు అస్సలు తెలియదండి. సో ఇట్ వాజ్ లైక్ హీ హెల్ప్ మీ త్రూ ఇట్. సో ఐ హోప్ I lived up to it. And also, like, how he, showed the travel of a soldier, an army man. Like, it was so amazing. I think, I am from a, like, army family. So my mom was saying that it was really connective to her. So I'm super glad that I was a part of such a film. And thank you so much, Andariki. Thank you so much, media. Thank you. Meeru support chesune unnaru. And of course, more than anything else, for our audience. Manam audience kosam film chestam, so we love you, and that's why we do our films. And yes, that's all. Thank you. Thank you so much. Okay, so ఇందాక అనిల్ సుంకర్ గారు అన్నట్టు మన లైఫ్లోని ఏ సిచ్యువేషన్కైనా ఏ అకేషన్కైనా ఆయన పాట అంటూ ఒకటి ఇచ్చేశారు. అలాగే ఈ సినిమాలో కూడా ఈ సినిమా గ్రాఫ్కి అండ్ సినిమాలోని వేరియేషన్స్కి తగ్గట్టుగా ఆయన మ్యూజిక్తో నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళిన దేవిశ్రీ ప్రసాద్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ ఫస్ట్
మనకి మంచి పేరు తెచ్చే వర్క్ మనం చేయాలంటే దానికి ఆపర్చునిటీ రావాలి. సో అవకాశం అనేది చాలా చాలా ముఖ్యం. సో అలా ఇప్పటివరకు నాకు వచ్చిన ప్రతి సినిమాకి ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. ఎందుకంటే అవకాశం వస్తేనే మన టాలెంట్ మనం చూపించగలం, మన వర్క్ మనం చేయగలం. అలాగా ఇంకొక అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చిన ఫస్ట్ ఈ స్క్రిప్ట్ క్రియేట్ చేసిన అనిల్ రావుపూడి గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ అలాగే ఇంత అద్భుతమైన స్క్రిప్ట్ని అంత అద్భుతంగా తెర మీద మనం కనెక్ట్ అయ్యేలా చేసిన మహేష్ బాబు గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ మా ప్రొడ్యూసర్స్ అనిల్ రావుపూడి గారు అండ్ దిల్ రాజు గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ దిల్ రాజు గారికి మాకు కనెక్షన్ ఆయనే చెప్పారు ఇందాక 12 ఫిల్మ్స్ అని. సో సార్ మీరు నాకు థ్యాంక్స్ చెప్పకూడదు సార్, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి అన్ని సినిమాలు నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనిల్ సుంకర సార్, ఆయన హీజ్ వన్ ఆఫ్ ది స్వీటెస్ట్ ప్రొడ్యూసర్స్. మా దిల్ రాజు గారి లాగే ఏంటంటే సినిమా కోసం హీఈస్ వెరీ వెరీ ప్యాషనెట్. హీ డజంట్ సే నో టు ఎనీథింగ్ మాట. అది ఎందుకు చెప్తున్నానంటే మేము అన్ని పాటలు రికార్డ్ చేస్తూ ఉండగా యూరోప్ వెళ్ళి ఆ యాంథమ్ చేద్దామంటే వెంటనే హీ వాజ్ ద వన్ హూ ఎన్కరేజ్, చాలా బాగుందండి ఐడియా, చేయండి అని చెప్పి. సో థ్యాంక్ యూ సార్. అది ఎంత ఖర్చైనా పర్లేదు చేద్దాం అన్నందుకు. సో దట్ బికేమ్ ఎ మైల్ స్టోన్ ఇన్ ద ఆడియో ఆఫ్ దిస్ ఫిల్మ్. సో ఇది ఈరోజు యాక్చువల్గా థ్యాంక్స్ గివింగ్ కాబట్టి ఐ జస్ట్ వుడ్ లైక్ టు థ్యాంక్ మై టీమ్, మా ఇంజనీర్స్ ఉదయ్ కుమార్, కుట్టి ఉదయ్ అండ్ సురేష్, అలాగే మా మేనేజర్ మణి, అండ్ ముఖ్యంగా నాతో డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేసే మా మ్యూజిషియన్స్ ఒక 5-6 పేర్లు అనేది మాత్రం ఐ వాంట్ టు సే. కళ్యాణ్, కేపీ, వికాస్, చిన్న గారు, రవి గారు, వెంకటేష్ గారు, చైతు అండ్ సుందర్ గారు అండ్ చిట్టి గారు, అండ్ ఆఫ్ కోర్స్ మై బ్రదర్ సాగర్. వీళ్ళందరూ దే ఆర్ ఆల్వేస్ విత్ మీ టు జడ్జ్ మై వర్క్ అండ్ టు గైడ్ మీ త్రూ వాట్ ఐ డూ. సో వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఒక అవకాశం వచ్చినా దాని తర్వాత మా టీం అందరితో కలిసి మన వర్క్ మనం క్రియేట్ చేసినా కూడా దాని తర్వాత అది జనాలకు వెళ్ళి చేరాలి. సో మేము మాస్ ఎంపీ మండేస్ అని డిసెంబర్లో స్టార్ట్ చేసాం. అది ఎవ్రీ వీక్ ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేసాం. దానికి నేను చాలా 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 పెద్ద థ్యాంక్స్ మీడియాకి చెప్పాలి. బికాస్ ఏంటంటే ప్రతి మండే ప్రతి సాంగ్ని ప్రజలకి చేరేటట్టుగా అండ్ ప్రతి సాంగ్ గురించి ఎక్స్ట్రాడినరీ రివ్యూస్ అండ్ రిపోర్ట్స్ రాసిన మీ అందరికీ, మీడియా వాళ్ళందరికీ కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా. అండ్ కమింగ్ టు అనిల్ గారు అగైన్. అనిల్ సార్, వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు సే ఏ బిగ్ థ్యాంక్స్ టు యూ. ఎందుకంటే F2 వర్క్ చేసినప్పుడు ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ వర్కింగ్ విత్ అనిల్ గారు. అసలు ఏ టెన్షన్ ఉండదు, ఏ ప్రెషర్ ఉండదు, అంత నమ్మకం పెట్టేస్తారు టెక్నీషియన్స్ మీద. అండ్ ఆయన కథ చెప్తున్నప్పుడు ఆల్రెడీ చెప్పాను ఒక సినిమా చూస్తున్నట్టే ఉంటుందని. అలాగే ఈ మూవీని కూడా నరేషన్ అప్పుడే సినిమా చూపించారు. అండ్ ద కాన్ఫిడెన్స్ హీ హ్యాడ్ ఇన్ ద సబ్జెక్ట్ అలాగే మా మీద. సో దట్ మేడ్ అస్ డూ దిస్ వర్క్ అండ్ ఐ వాజ్ థ్రిల్డ్ లిస్నింగ్ టు దిస్ సబ్జెక్ట్. నేను విన్నప్పుడు ఎంత థ్రిల్ అయ్యానో ఇది సినిమాగా చూసినప్పుడు ఇంకా థ్రిల్ పెరిగిపోయింది. సో థ్యాంక్ యూ అనిల్ సార్ వన్స్ అగైన్. మీరు ఇంకా ఇలాగే బ్లాక్ బస్టర్స్ మీద బ్లాక్ బస్టర్స్ తీస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ రష్మిక, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ నాకు ఐ లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ గీత గోవిందం. అండ్ ఐ థింక్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇట్స్ టోటలీ డిఫరెంట్. అంటే ఆ గీత గోవిందం సినిమా చూసి అదే అమ్మాయి ఇలాంటి కామెడీ అండ్ ఈ టైమింగ్లో డబ్బింగ్ కూడా చెప్తారా చేస్తేనే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఐ థింక్ దట్స్ ఎ బ్రిలియంట్ మూవ్ దట్ యూ డిడ్ అండ్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అలాగే సంగీత గారు, ఇట్స్ అ బ్యూటిఫుల్ రీఎంట్రీ అండ్ ఇట్ ఇస్ ఎ గ్రేట్ జాబ్. అండ్ మీ డైలాగ్ అయితే ఎంత పాపులర్ అయిపోయిందంటే అనిల్ గారికి, సార్ మీకు ఇప్పుడు అదే పెద్ద టెన్షన్ అనుకుంటా, ప్రతి సినిమాకి నెక్స్ట్ టైం పెడతారా డైలాగ్ అన్నట్టు ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయిపోయింది. సో సంగీత డిడ్ ఏ గ్రేట్ జాబ్ విత్ దాట్ డైలాగ్ అండ్ మిగతా వాళ్ళు అందరూ కూడా చాలా బాగా కౌముది అండ్ ఎవ్రీ వన్. అండ్ మాస్టర్స్, థ్యాంక్ యూ సార్. మీ ఫైట్స్ చూసే అసలు మాకు ఆ రీ రికార్డింగ్ అలా చేయాలనిపించింది. సో దానికోసం మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమాలో ఇంకొక మన యుగేంద్ర గారికి, అజయ్ గారికి అందరికి కూడా ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్. ఇంకొక ముఖ్యమైన మ్యాటర్ ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత రీ రికార్డింగ్కి చాలా 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 మంచి పేరు వచ్చింది. సో ఆ రీ రికార్డింగ్కి మంచి పేరు రావాలంటే ఇప్పుడు కూడా నేను ఇది ట్రూగా నేను ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ వాట్ ఐ ఫీల్ ఈస్ ఐ ఆల్వేస్ గివ్ దట్ క్రెడిట్ టు ద డైరెక్టర్ హూ మేక్స్ ద ఫిల్మ్ అండ్ ద హీరో హూ యాక్చువల్లీ ప్రొజెక్ట్స్ ద హోల్ థింగ్. సో మహేష్ గారికి, అనిల్ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు వన్స్ అగైన్. ఎందుకంటే మహేష్ గారు ఎప్పుడు ఒక మాట అంటుంటారు, సార్ మీకు ఐ డోంట్ నో హౌ మెనీ థ్యాంక్స్ ఐ షుడ్ సే సార్, సీరియస్లీ సార్. నేను మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా అది తక్కువే అవుద్ది. బికాస్ నాట్ ఓన్లీ ఫర్ దిస్ ఫిల్మ్, కంటిన్యూస్లీ ఐ బీన్ డూయింగ్ ఫిల్మ్స్ విత్ హిమ్. ఆయన ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి నాకు ఆపర్చునిటీ ఇవ్వడం అనేది చాలా చాలా గొప్ప విషయం.
అండ్ ఎవ్రీ టైమ్ హీ సేస్ లవ్లీ వర్డ్స్ అబౌట్ మీ. అండ్ ఈ అన్నిటికంటే మించింది ఏంటంటే రికార్డింగ్ దేవి చేస్తున్నాను, దేవి నువ్వు అదరగొట్టేస్తావుగా అని ఆయన అంటారు. ఆయన అన్నమైన అదొక నమ్మకం, అండ్ దాంట్లో నాకు చాలా రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతుంటుంట. అమ్మో మన మీద చాలా నమ్మకం పెట్టారు, మనం బాగా చేయాలి ఒక భయంతో కూడిన ఒక రెస్పాన్సిబిలిటీ. సార్ నమ్మకానికి చాలా 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 థ్యాంక్స్ సార్, మీకు ఎంత థ్యాంక్స్. దిస్ ఐ డోంట్ నో, ఐ యాక్చువల్లీ కాంట్ పుట్ దిస్ ఫీలింగ్ ఇన్ టు వర్డ్స్, బట్ ఈరోజు థ్యాంక్స్ మీట్ కాబట్టి ఇది నేను థ్యాంక్స్ అని చెప్తున్నాను తప్ప, అదర్వైజ్ ఐ కాంట్ ఈవెన్ ద గ్రాటిట్యూడ్ ఐ హ్యావ్ ఫర్ యూ ఐ కాంట్ యాక్చువల్లీ ఫ్రేమ్ ఇన్ వర్డ్స్ సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్వేస్ లవ్ యూ సార్. సో ఇంకా చాలామంది ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు, సో ఐ వుడ్ లైక్ టు ఫినిష్ ఇట్. అండ్ వన్స్ అగైన్ ఈ సినిమాని బ్లాక్ బస్టర్ కా బాప్గా చేసిన ప్రేక్షకులందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ వీ హ్యాడ్ అమేజింగ్ థ్రిల్ వాచింగ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. కీప్ రాకింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అ లాట్. మీరు పాట పాడకుండా మైక్ వదిలేస్తే ఓకే, అయితే సినిమా అనేది చాలా గొప్ప విషయం. దట్స్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ మై ఫాదర్ సత్యమూర్తి గారు. అలా సినిమాని కనిపెట్టిన, సినిమాని తీస్తూ వస్తున్న, ఈ సినిమాలు తీస్తూ మాకు ఆపర్చునిటీ ఇస్తున్న ప్రతి ఒక్కరికి ఒక పాట ఇప్పుడు నేను అంకితం చేయాలి. వాళ్ళందరికీ సరిలేరు మీకెవరు అని చెప్పాలనిపిస్తుంది. అలాగే ఈ సినిమాని ఇంత బాగా తీసి ఇందులో నన్ను కూడా ఒక భాగంగా చేసి ఆ చాలా పేరు నాకు వచ్చేలా చేసిన మీ అందరికీ సరిలేరు నీకెవ్వరు నువ్వు వెళ్ళే రహదారికి జోహారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ మహేష్ సార్, లవ్ యూ అనిల్ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ దేవి గారు. భాను మాస్టర్, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? నేను లాస్ట్కి చెప్పాలని ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. విజయశాంతి గారు మ్యామ్, వెరీ వెరీ సారీ. అంటే అందరి గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువ టైం తీసుకున్నానంటే టెన్షన్లో. ఇది ఒక చాలా పెద్ద కనెక్షన్ ఉంది. ఏంటంటే మా నాన్నగారితో వర్క్ చేశారు విజయశాంతి గారు, చాలా చాలా గొప్ప గొప్ప సినిమాలు, ఎస్పెషల్లీ శత్రు ఈజ్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్. అండ్ విజయశాంతి మ్యామ్ సినిమాలు ఏంటంటే తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా దే యూస్ టు రాక్. సో మేము చిన్నప్పటి నుంచి వీఆర్ యూస్ టు హర్ పోస్టర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ తమిళనాడు ఆల్సో. సో అలాంటి విజయశాంతి గారితో నాకు కూడా వర్క్ చేసే ఆపర్చునిటీ వచ్చిన చాలా చాలా సంతోషంగా ఉంది మ్యామ్. అండ్ యూ ట్రూలీ రాక్డ్ యువర్ క్యారెక్టర్. అండ్ దానికి కూడా నేను మరొకసారి అనిల్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అనిల్ సార్, థ్యాంక్ యూ మహేష్ సార్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. సో ఈ సినిమాల్లో సూర్యుడివో చంద్రుడివో లాంటి వండర్ఫుల్ సాంగ్కి కొరియోగ్రఫీ అందించిన భాను మాస్టర్ ఈజ్ హియర్. మాస్టర్ ప్లీజ్. సార్ అందరికీ నమస్కారం అండి. ఇది సరిలేరు నీకెవరు బ్లాక్ బస్టర్ కా బాప్. ఈ సినిమాలో సూర్యుడివో చంద్రుడివో అనే పాటకి నాకు కొరియోగ్రఫీ అవకాశం ఇచ్చిన మహేష్ సార్కి, అనిల్ సార్కి, దిల్రాజ్ సార్కి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో, ఆయన నుంచి ఎలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి 10ంతల ట్రీట్ని అందించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి పనిచేసిన టీం అందరికీ, నా టెక్నికల్ టీం అందరికీ, రత్నవేల్ గారికి చాలా థ్యాంక్ యూ సార్. అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. కాశ్మీర్ ఎపిసోడ్స్ కానివ్వండి, కర్నూలు ఎపిసోడ్స్ కానివ్వండి, అలాగే విజయశాంతి గారు హీరో గారి మధ్యలో ఉండే ఆ ఎమోషనల్ సీక్వెన్స్ కానివ్వండి, చాలా అద్భుతంగా విజువల్ అందించారు. థ్యాంక్ యూ రండి సార్. అలాగే ప్రకాష్ గారికి అద్భుతమైన సెట్స్ వేశారు. థ్యాంక్ యూ సార్. అలాగే ఎడిటర్ తమిరాజ్ గారికి థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుంది. సినిమా అంతా చాలా బాగా సపోర్ట్ చేసి సినిమా అయ్యే వరకు నాతో పాటు ట్రావెల్ చేసే వ్యక్తి. థ్యాంక్ యూ సార్. అలాగే నా మెయిన్ టీం, రైటింగ్ టీం, ఎస్ కృష్ణ సాయి, తను 2 ఏరియాలు కొనుక్కున్నాడు, లేడు ఈరోజు ఇక్కడ. యాక్చువల్గా అయితే రావాలి, డిస్ట్రిబ్యూటర్గా 2 ఏరియాలు కొనుక్కున్నాడు, తిరుగుతున్నాడు గుంటూరు వెస్ట్ అంతా. అంటే దాంట్లో చిన్న షేర్, ఏరియాలంటే మొత్తం కాదు. సో అలాగే నారాయణ గారికి, ప్రవీణ్కి, అలాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫస్ట్ నుంచి సినిమా కోసం అతి ఎక్కువగా కష్టపడ్డ వాళ్ళందరికీ పేరు పేరున నవీన్, అంజీ, నాయుడు, మిగతా వాళ్ళందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటూ, నా నిర్మాతలు అలాగే రామ్ లక్ష్మణ్ మాస్టర్ని మళ్ళీ పిలుస్తాం. మధ్యలో మీకు ఒక చిన్న ఎపిసోడ్ ఉంది, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సో అనిల్ శంకర్ గారికి థ్యాంక్ యూ సార్. ఫస్ట్ నుంచి నన్ను బిలీవ్ చేసి సినిమా మొత్తం జరిగినంతసేపు చాలా కంఫర్ట్స్ ఇచ్చి, ఎక్కడ కూడా ఏ టెన్షన్ లేకుండా నన్ను చూసుకున్నారు. థ్యాంక్ యూ సార్. అలాగే రాజు గారు
ఇందాక చెప్పారు, అలా మా జర్నీ అలాగే కొనసాగుతూ ఉంది. మీరు ఇందాక ఇచ్చిన మాట మీరు నిలబెట్టాలి. ఇందాక ఒక మాట అన్నారు. సో రాజుగారికి థ్యాంక్ యూ సార్. ప్రతి సినిమాకి ఆయన నాకు మోరల్గా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ సినిమాలో కూడా నా వెనకున్నారు. ఎప్పటికీ అది అలాగే ఉండాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారికి మీ గురించి చాలా మాట్లాడాలని ఉంది. సో సక్సెస్ మీట్లు ఎక్కువ మాట్లాడతాను. సో చాలా అద్భుతమైన పాటలు ఇచ్చారు, సూపర్ రీ రికార్డింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ. అలాగే సంగీత గారు ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్, కమ్బ్యాక్ చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు. అలాగే పల్లవి అండ్ కౌముది థ్యాంక్ యూ. రష్మిక, ఆ మ్యానరిజమ్స్ ఏంటి, ఆ గోల్ ఏంటి, ఆ పిచ్చి గోల్ ఏంటి, ట్రైన్లో ఇద్దరు ఫ్యామిలీ అందరు కలిసి మొత్తం హీరో గారిని టార్చర్ చేసి ఆ ఎపిసోడ్స్ అన్ని హిలేరియస్గా వర్కౌట్ అయినాయి. థ్యాంక్ యూ రష్మిక, చాలా బాగా చేసావు, కామెడీ చాలా అద్భుతంగా చేసావు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే మిగతా రాజేంద్ర ప్రసాద్ గారికి, ప్రకాష్ రాజ్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా బాగా సపోర్ట్ చేశారు నన్ను. ఆ తర్వాత ఈ సినిమాలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రత్యేక పాత్ర అనాలా, అది ఇంపార్టెంట్ పాత్ర అనాలా, చాలా ముఖ్యమైన పాత్ర అనాలా, విజయశాంతి గారు చాలా థ్యాంక్స్ మ్యామ్. ఇంత గొప్ప పాత్రని చాలా ఈజీగా, చాలా సులభంగా ఆవిడ ఎక్స్పీరియన్స్తో, ఆవిడ యాటిట్యూడ్తో, ఆవిడ స్క్రీన్ ప్రజెన్స్తో అవలీలగా చేసి ఈరోజు స్క్రీన్ మీద ఆవిడ అద్భుతంగా పండించారు. చాలా థ్యాంక్ యూ మేడం. దెర్ ఈజ్ నో రీప్లేస్మెంట్ ఫర్ యూ. నేను చెప్తున్నాను కదా, ఈ సినిమాలో, ఈ కథలో, ఈ పాత్రకి విజయశాంతి గారు తప్ప రీప్లేస్మెంటే లేదు. నిన్న మహేష్ గారు మేము కూడా అదే మాట్లాడుకున్నాం. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్లో వచ్చే సీక్వెన్స్లు కానీ ఎమోషనల్, చాలామంది అవుట్ బర్స్ట్ అయ్యి కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నారు. అంత ఇంపార్టెంట్ మ్యాటర్ని చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు మేడం. ఈ సినిమాలో మీ వాల్యూ ఏంటో ఈ నెక్స్ట్ వీక్లో కూడా తెలుస్తుంది ప్రజలందరికీ. మీకోసం మిమ్మల్ని అభిమానించే ప్రజలందరూ చూస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. అలాగే ఈ సినిమాకి బ్లాక్ బాస్టర్గా బాప్ అని పెట్టారు. ప్రతి సినిమా సక్సెస్ అయితే ఆ సినిమాకి ఒక ట్యాగ్ పెట్టుకుంటారు, ఏ సినిమా వాళ్ళైనా, మా సినిమా ఇది, మా సినిమా ఇదని. బట్ ఈ సినిమాకి బ్లాక్ బాస్టర్గా బాప్ అని ఎందుకు పెట్టామంటే, అంటే ఒక సినిమా బాగుందని ఒక టాక్ చెప్పేటప్పుడు ఆ బాగుంది సినిమా, ఆ సూపర్ హిట్ అంట, బ్లాక్ బాస్టర్ అంట, ఇలా చెప్తూ ఉంటారు. బట్ ఈ సినిమాకి మాకు నిన్నటి నుంచి వస్తుంది ఒకటే, బొమ్మ దద్దరిల్లిపోయింది అంటున్నారు. చెప్పే టాక్లోనే వైబ్రేషన్ ఉంది, అందుకు పెట్టాం బ్లాక్ బాస్టర్గా బాప్ అని. మొదటి నుంచి చూసుకుంటే సినిమా ఓపెనింగ్ ఒక పేట్రియాటిజంతో స్టార్ట్ అవుతుంది, ఒక విజయశాంతి గారి పాత్రతో స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఒక పేట్రియాటిజం, అక్కడి నుంచి ఆ పేట్రియాటిజం నుంచి ఒక ట్రైన్ ఎపిసోడ్లో అద్భుతమైన నవ్వులు, అక్కడి నుంచి కర్నూలుకి వచ్చేసరికి అద్భుతమైన యాక్షన్, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అక్కడి నుంచి సెకండ్ హాఫ్లో ఓపెన్ చేస్తే విజయశాంతి గారికి హీరోకి మధ్య ఉండే ఎమోషనల్ సీన్స్, అలాగే ప్రకాష్ రాజ్ గారి ఇంట్లో కాన్ఫ్రంటేషన్స్, అక్కడి నుంచి పొలిటికల్ ఎపిసోడ్లో హీరో గారు చెప్పే డైలాగ్స్, అక్కడి నుంచి విజయశాంతి గారు హీరో గారు మాట్లాడుకునే పేట్రియాటిక్ ఎమోషన్, అక్కడి నుంచి క్లైమాక్స్లో ప్రకాష్ రాజ్ గారిని హీరో గారు చెప్పే అద్భుతమైన మెసేజ్, ఇలా ప్రతి పార్ట్ గురించి ట్యాగ్ చేసి మరీ చెప్తున్నారంటే ఈ సినిమా మీరు ఎంత కనెక్ట్ అయ్యారో మాకు అర్థమవుతుంది. అందుకే ఈ సినిమా బ్లాక్ బస్టర్ కా బాప్, వేరే రీజన్ లేదు. అంటే ఈ సినిమాలో ఇన్ని కనెక్ట్ అయ్యామని చెప్పి ప్రజలు ఓన్ చేసుకొని మాట్లాడుతున్నారు, దానికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా బాగుందనో సూపర్ హిట్ అనే దానికంటే ఈ సినిమాలో ఉన్న ఇన్ని విషయాలు, మేనరిజమ్స్, హీరో గారు చెప్పిన టేకే బౌ కానివ్వండి, సంగీత గారు చెప్పిన నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, రష్మి గారు చెప్పిన నీకు అర్థమవుతుందా, జేపీ గారు చెప్పిన కూజాలు చెంబులు అవుతాయి, ఒకటి కాదు, ఇలా మేనరిజమ్స్ కూడా మాట్లాడుతున్నారంటే మీరు అంత దగ్గర చేసుకున్నారు ఈ సినిమాని. చాలా థ్యాంక్స్. నాకు ప్రేక్షకులకు ఎప్పుడు ఒక కనెక్ట్ ఉంటుంది, నాకు అది రాజుగారికి బాగా తెలుసు. ప్రతిసారి వాళ్ళు అదేదో బాహుబలిలో శివుడిని తీసుకున్నట్టు అలా భుజాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఈరోజు నా వెనక నాకు మహేష్ బాబు గారు ఉన్నారు. ఈ సినిమాని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు, ఇంకొక వారం ఆగండి చూద్దాం. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాత్ర చేశాడు అజయ్, దీని గురించి స్పెషల్గా చెప్పాలి. అంటే అల్లూరి సీతారామరాజు అనే ఒక పాత్ర తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర. అది ఈ సినిమాలో ఇంక్లూడ్ అవడం అనేది ఒక నిజంగా చాలా నాకే ఎగ్జైట్ అయిపోయిన ఒక అద్భుతమైన ఎలిమెంట్ ఈ సినిమాలో. ఎందుకంటే స్వతంత్ర సమరయోధుడైన ఒక సైనికుడు, సో ఇక్కడ హీరో గారు ఒక సైనికుడు, ఇద్దరు సైనికులు కలిసి సినిమాలో ట్రావెల్ అవుతున్నట్టుంది నాకు ఈ సినిమాలో. సో అలాంటి గొప్ప పాత్ర చేసావు. అంటే ఐ మీన్ అంత రెండు పాత్రలకి బ్రిడ్జ్ లాగా ఉన్నాడు అజయ్. హీరో గారు లెగ్ పెట్టినప్పుడల్లా అజయ్ రియాక్షన్స్ సీతారామరాజు అన్నప్పుడల్లా ఒక ఆర్ఆర్ దేవిశ్రీ ప్రసాద్ గారు కొట్టిన రీ రికార్డింగ్, గూస్ బంప్స్. థ్యాంక్ యూ అజయ్. ఈ థాట్ పుట్టడానికి కారణం రామ్ లక్ష్మణ్ మాస్టర్స్. ఎందుకు అల్లూరి సీతారామరాజు గారు ఈ సినిమాలకు వచ్చారంటే దానికి కారణం మాస్టర్స్. ఎందుకంటే ముందు ఆ సీన్లో నేను వేరే సీన్ చేశా, ఆ సీన్ చేస్తే ఇద్దరు వచ్చి కథ విన్నారు. కథ విని లేదు డైరెక్టర్ గారు ఇంటర్వెల్కి ఏదో ఒక ఫోర్స్ కావాలా
మాకు ఆ ఫోర్స్ కావాలి, ఆ ఫోర్స్ ఏది అన్నారు. 2 రోజులు మాస్టర్ బాగుంటుందేమో, లేదండి ఆ ఫోర్స్ ఉంటేనే ఆ ఇంటర్వెల్ పండుద్ది అన్నారు. సో ఫైనల్గా ఆ సీన్ మార్చి ఈ సీన్ చెప్తే చప్పట్లు కొట్టారు. అది టోటల్గా సినిమాలో ఒక ట్రాక్ అయింది. థ్యాంక్ యూ మాస్టర్, మీ జడ్జిమెంట్కి, మీ ఎక్స్పీరియన్స్కి. లాస్ట్లో మాట్లాడకూడదు, ఫస్ట్ మా బాబు మాట్లాడతాడు. ఫస్ట్ కథ ఫుల్గా రామలక్ష్మణ్ చెప్పమని చెప్పిన మహేష్ బాబు గారు మేము థ్యాంక్స్ చెప్పాలి. ఒక ఫైట్ మాస్టర్ ఏంటంటే, ఒక డైరెక్టర్ ఏంటంటే ఫైట్కి కావాల్సిన సన్నివేశమే చెబుతారు మాకు, కాకుండా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ దాకా మాస్టర్కి చెప్పమని చెప్పేసిన మాస్టర్ గారు బాబుని థ్యాంక్స్. 3-4 గంటలు మాకు కథ చెప్పారు. కథ చెప్పిన దానిలో ఏదో ఉడత వ్యక్తిగా మీ సినిమాకి ఉపయోగపడ్డందుకు వెరీ థ్యాంక్స్ సార్, మీ మనసుకు గుర్తుపెట్టినందుకు థ్యాంక్స్. లాస్ట్లో మా ఫైటర్స్ కూడా కాశ్మీర్లో ఫైట్స్ కానీ, ఆ బిల్డింగ్ మీద వెళ్ళే ట్రావెల్స్ కానీ మా కష్టపడ మా ఫైటర్స్, మా బద్రి, నవకాంత్, శివ, సురేష్, రాజ్ కుమార్, మా టీం ఎంతో కష్టపడ్డారు. మేము తక్కువే, మాది 5% అంటే 95% మా టీం వర్క్ ఉందనేది మనస్ఫూర్తి చెబుతూ ఈ టీంకి మనస్ఫూర్తి తలవంచి నమస్కరిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సారీ మధ్యలో మాట్లాడుతున్నాను. అలాగే ఈ సినిమా సోల్ వచ్చేసి ఒక ఆర్మీ బేస్లో చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నమే నాకు ఒక అమ్మాయి మెసేజ్ చేశారు, వాళ్ళ ఫాదర్ ఒక ఆర్మీలో పనిచేస్తారంట. చాలా ఎగ్జైటెడ్గా మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ చూస్తే నేను చాలా ఎమోషన్ అయ్యాను. అంటే మన కోసం ఎంతో సాక్రిఫైస్ చేసేవాళ్ళు సోల్జర్స్, వాళ్ళ కోసం మనం బాధ్యతగా ఉండాలి అని చెప్పి హీరో గారితో చెప్పించాం. ఆ కంటెంట్, ఆ మెసేజ్ కూడా చాలామందికి రీచ్ అయింది. వాళ్ళు దాన్ని కనెక్ట్ అయ్యి పర్సనల్గా నాకు మెసేజ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్స్ అమ్మా. అలాగే నిన్న నైట్ దేవిశ్రీ ప్రసాద్ గారు మదర్ ఫోన్ చేశారు పార్టీలో ఉంటే, అది కూడా నాకు చాలా ఎగ్జైట్మెంట్ ఇచ్చింది. ఆవిడ చాలా కనెక్ట్ అయ్యి మాట్లాడారు. అమ్మగారికి థ్యాంక్స్ మీ తరఫున. సో పోతే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను ఈ సినిమాని నిన్నటి నుంచి, అంటే సినిమా జర్నీ అంతా ఒక ఎత్తు, నిన్న మార్నింగ్ షో తర్వాత నేను చూసిన దాన్ని ఏమంటారో నాకు తెలియట్లేదు, అద్భుతం ఒక ఎత్తు. మార్నింగ్ షో తర్వాత థియేటర్లో ఆయన ఫ్యాన్స్, ఆయన అభిమానించే ప్రేక్షకులు మొత్తం వాళ్ళ మధ్యలో ఈ సినిమా చూస్తుంటే నేనైనా అసలు ఈ సినిమా తీసింది అంత ఎగ్జైట్మెంట్గా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, నాకు ఒక ఆపర్చునిటీ వచ్చినందుకు, మిమ్మల్ని డైరెక్ట్ చేసే ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఖచ్చితంగా ఈ సినిమా, ఇందాక మధ్యాహ్నం శిరీష్ గారితో మాట్లాడితే ఒక మాట అన్నాడు, అయ్యింది ఒకరోజే పిక్చర్ బాకీ అయ్యే దోస్త్. నాకు శిరీష్ గారు అంటే అందుకే ఇష్టం. నైజాం కా షేర్, పిక్చర్ బాకీ అయ్యే దోస్త్. ఇంకా టైం ఉంది, అన్నీ మాట్లాడతారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. అలాగే ఫ్యాన్స్ అందరికీ నేను చెప్పేది ఒకటే, మీ అభిమానాన్ని మాకు మొదటి రోజు మీరు అద్భుతమైన టాక్తో చూపించారు. ఇప్పుడు మీ అందరికీ నేను చెప్తుంది ఒకటే, ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, రమణ లోడెత్తాలరా, చెక్ పోస్ట్ పడుతుంది, రేపు నుంచి పండగ ఈ నెక్స్ట్ 3 వారాలు ఫ్యాన్స్ అందరూ, ప్రేక్షకులు, రమణ బండి తీరా, షో టైం అవుతుంది. చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి, మళ్ళీ చూడండి. చాలా అద్భుతమైన ఎలిమెంట్స్ ఉన్నాయి. మీ అందరూ మీ ఫ్యామిలీస్తో వెళ్ళి చూడండి. మంచి ఫన్ తీసుకెళ్తారు, మంచి మెమరీస్ తీసుకెళ్తారు. మా టీం అందరి తరపున ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు ప్రేక్షకులందరికీ టేక్ ఏ బౌ. థ్యాంక్ యూ. వావ్, థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, నిజంగా ఈ దేశానికి తన బిడ్డల్ని అందిస్తున్న, అంకితం ఇస్తున్న తల్లే అసలైన భారతమాత అని చెప్పే సీన్లో విజయశాంతి గారు మిమ్మల్ని తప్ప మేము ఎవరిని ఊహించుకోలేకపోయామండి. నిజంగా దట్ వాజ్ వెరీ ఎమోషనల్ అండ్ గూస్ బంప్స్ మూమెంట్ ఫర్ అస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ స్క్రీన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడవలసిందిగా సగౌరవంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వేదిక మీద ఉన్న అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సరిలేరు నీకెవరు 13 years తర్వాత నా రీఎంట్రీ, ఒక మంచి సినిమా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా అనిల్ గారికి థ్యాంక్ యూ. ఫస్ట్ నాకు అసలు సినిమాలు చేయకూడదు అని భీష్మించుకుని కూర్చున్న మనిషిని నాలో ఒక ఆలోచన పుట్టి, మీరు చెయ్యాలి, ఈ పాత్ర మీకు కరెక్టు అని ఆయన చెప్పడం జరిగింది. అలాగా నేను కొంత టైం తీసుకుని చెయ్యొచ్చా లేదా అనుకున్నాను.
కథ విన్నాను. కథ విన్న తర్వాత ఇది నేను చేయాలి అని నిర్ణయించుకుని ఈ సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా చేసేటప్పుడు ఒక మంచి అనుభూతినిచ్చింది. ముఖ్యంగా మహేష్ బాబు గారితో పనిచేయడం చాలా సంతోషంగా ఉండింది నాకు. ఎప్పుడో చిన్నప్పుడు పనిచేసిన ఆ బాబుతో మళ్ళీ ఆయన సూపర్ స్టార్ అయిన తర్వాత చేయడం చాలా ఆనందం. సో చిన్నప్పుడు కొడుకు దిద్దన కాపురంతో చేసిన సినిమా ఎంత పెద్ద హిట్టో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు సరిలేరు నీకెవరు సినిమా కూడా అంతే పెద్ద హిట్ అయిందని కూడా మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. ఇక నిన్న ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేసి అద్భుతంగా చేశారమ్మా అని నాకు చెప్పడం జరిగింది. మళ్ళీ మీరు మమ్మల్ని ఏడిపించారమ్మా అన్నారు. ఎందుకంటే గతంలో నేను చేసిన ఒసే రామలమ్మ, ప్రతిఘటన, కర్తవ్యం ఎంత పవర్ఫుల్ పాత్రలో, ఎంత బరువైన పాత్రలో మీ అందరికీ తెలుసు. అలాగా సరిలేరు నీకెవరు సినిమాలో కూడా అంత బరువైన పాత్ర. అంటే ఈ పాత్ర ఎక్కువ చేయడానికి లేదు, తక్కువ చేయడానికి లేదు. ఆ మధ్యలో అదే బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అదే బ్యాలెన్స్ చేసుకుని తీసుకెళ్ళాను. ముఖ్యంగా ఆ లాస్ట్ సీన్ అయితే పొద్దున షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడైతే నేను అక్కడ కూర్చున్నానో సాయంత్రం వరకు కూడా అక్కడే కూర్చున్నాను. ఏమిటో తెలియదు నాకు. ఆ సినిమా ఆ సీన్ చేస్తున్నప్పుడు నాకు లోపల తెలియని ఒక బాధ వస్తూనే ఉండింది. జనరల్గా ఒక పెద్ద సీన్స్ అంటే గ్లిజన్ వేస్తారు. నేను గ్లిజన్ వాళ్ళ ఆటోమేటిక్గా ఏడుపు వస్తూనే ఉండింది. అంటే ఆ ఒక సీన్లో లీనమైపోయాను నేను. బాబు నేను కానీ ఆ సీన్ అంత అద్భుతంగా పండింది. ప్రతి ఒక్కళ్ళు నాకు ఫోన్ చేసి అంత అద్భుతంగా చేశారమ్మా, మాకు బాగుందని అందరూ చెప్తున్నారు. ముఖ్యంగా మహిళలు ఫోన్ చేసి ఇంత మంచి సీన్, ఇంత మంచి సినిమా మీరు చేసినందుకు మీ అభినందనలు తెలియజేస్తున్నారంటే ఎంత కనెక్ట్ అయిందో అర్థం అవుతుంది బాబుది నాది ఆ సీన్స్. ఈ సినిమాకి ఇంకొకటి ఏంటంటే, సినిమా చూసి వచ్చిన తర్వాత బాగుందండి, ఆ సీన్ ఏదో చెప్పండి, ఈ సీన్ ఏదో చెప్పండి అని జనరల్గా అడుగుతుంటారు. కానీ ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత ప్రతి డైలాగ్ గుర్తుపెట్టుకుంటున్నారు, ప్రతి సీన్ గుర్తుపెట్టుకుని చెప్తున్నారంటే ఎంత పెద్ద హిట్ అయిందో సరిలేదు నీకెవరని మీకు అర్థం అవుతుంది. జనరల్గా వాళ్ళ అనరు. ప్రతి డైలాగ్ మాది కానీ బాబుది కానీ మిగతా ఆర్టిస్టులు కానీ ఈ డైలాగ్ ఇలా ఉంది, ఆ డైలాగ్ ఇలా ఉందని చెప్తున్నారు. నిజంగా నాకు అర్థమైంది మా సరిలేరు నీకెవరు సినిమా పెద్ద హిట్ అయిందని. జవాన్లకి నిజంగా వాళ్ళ తల్లిలు ఎంత బాధపడతారో, వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేస్తారో ఈ సినిమా చేసిన తర్వాత మాకు అర్థమైంది. ఈ సినిమా జవాన్ల తల్లి పాత్రగా నేను చేశాను. అంటే జవాన్లకి మదర్ ఇండియా లాగా అయిందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను నేను. అంత గొప్ప పాత్ర. మరి ఈ పాత్ర నేను చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా బాబు నేను ఒక అందమైన జర్నీ అన్నది కూడా చెప్పాలి. ఇంత మంచి సీన్స్ కూడా మా ఇద్దరి మధ్యన ఉంది. సో ఆయనతోనే పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. గతంలో నేను చెప్పాను. సో ఒక మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్లో మేము పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. మరి ఈ సినిమాలో పనిచేసిన మిగతా నటీనటులు అందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. రష్మిక హీరోయిన్, అమ్మాయి కూడా చాలా బాగా చేసింది, డాన్సుల్లో అదరగొట్టింది. సంగీత కావచ్చు, పల్లవి కావచ్చు, మా కేకే కావచ్చు, అదేవిధంగా ప్రొడ్యూసర్స్ అనిల్ సుంకర గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మిగతా ప్రొడ్యూసర్స్ కూడా దేవశ్రీ ప్రసాద్ గారికి, ఎడిటర్ గారికి, అండ్ ఈ పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, ప్రొడక్షన్ మేనేజర్లకి, లైట్ మ్యాన్స్కి, మా రత్నవేలు గారికి, మమ్మల్ని ఎంతో అందంగా చూపించిన వారికి, ఇంకా అనేక మందికి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సంక్రాంతికి ద బిగ్గెస్ట్ హిట్ ఫిలిం సరిలేరు నీకెవరు ఒకటిగా నిలుస్తుందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.